भवतु शं न इंद्रो बृहस्पति शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि श्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। మొట్టమొదట చాలా మంది కొన్ని క్వశ్చన్స్ పంపించారు. ఆ క్వశ్చన్స్ కి కొన్నిటికి క్లుప్తంగా ఆన్సర్స్ చెప్పిన తర్వాత 12 భావాల గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటి క్వశ్చన్ తేజస్వి పంపించాడు. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఆర్ వెరీ స్లో మూవింగ్ ప్లానెట్స్, రైట్? In terms of astrological location, their position is same for millions of people, right, in a given year or so. Does this mean, in spiritual astrological sense, every one of us has same potential to utilize their benevolent race or grace? Is it right to understand that discovering a planet exotically is same as having the key to unlock the related potential in our spiritual side? For example, like Uranus or Neptune were not known before, so ancient humanity did not have the luxury to utilize its spiritual energies, qualities. But the acquiring age, humanity has the extra benefit of utilizing this. Is this correct through process? Is it correct thought process? Kindly let me know, Guru Garu. Thank you, Tejasvi. So, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చెప్పాలన్నట్లయితే నేను జ్యోతిష ప్రకాశం పుస్తకంలో కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. యురేనస్, నెప్ట్యూన్ ప్లానెట్స్ గురించి ఎక్కువ చెప్పాను. అందులో ప్లూటో గురించి కూడా తర్వాత నేను యాడ్ చేశాను. యురేనస్, నెప్ట్యూన్ అనే ప్లూటో ప్లానెట్స్ అందరి మీద ప్రభావం చూపిస్తాయా అంటే, అనుభవం మనకి ఏం చెప్తుంది అన్నట్లయితే, అడ్వాన్స్డ్ సోల్స్ అంటే మాస్టర్ గారు కానీ, లేకపోతే జిడి కృష్ణమూర్తి గారు కానీ, లేకపోతే యూజీ కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు కానీ, చాలా అడ్వాన్స్డ్ థింకింగ్ ప్యాటర్న్స్ ఉన్నటువంటి అడ్వాన్స్డ్ సోల్స్ కాకుండా యావరేజ్ హ్యూమన్ బీయింగ్స్ మీద వాడి ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెద్దలందరూ గమనించింది ఏంటన్నట్లయితే, యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్స్ 1975 తర్వాత పుట్టినటువంటి వాళ్ళ మీద చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సుమా అని చెప్తారు. 75కి ముందు పుట్టినటువంటి వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ లేదా అంటే ఉంటుంది, తక్కువ ఇండివిజువల్స్ మీద ఉంటుంది. ముఖ్యంగా ఈ స్లో మూవింగ్ ప్లానెట్స్ అంటే యురేనస్ కానీ, నెప్ట్యూన్ కానీ, ప్లూటో చాలా చాలా సంవత్సరాల టైం తీసుకుంటుంది. ఒక రాశి మారేటప్పటికి, రాశి చక్రం మొత్తం ఒక రాశి మారేటప్పటికి 12 years 14 years అట్లా టైం తీసుకుంటాయి. అందులో కొన్ని లక్షల మంది పుడతారు ఆ రాశిలో యురేనస్ కానీ, నెప్ట్యూన్ కానీ ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది పుడుతూ ఉంటారు. అంతమంది మీద ఒకే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. చాలా మాటలు మనం చెప్పుకున్నాం. అది ఎవరి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని అనుకున్నప్పుడు అది మనుషులను చూడకుండా కేవలం హార్స్కోప్ చూసి వీళ్ళ మీద యురేనస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్పడం అనేది కొంచెం కష్టం. మనుషులు చూసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత, ముఖ్యంగా వాళ్ళ థాట్ ప్యాటర్న్, థాట్ ప్రాసెస్ చూసిన తర్వాత, వాళ్ళ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అది చూసిన తర్వాత మన అనుభవంతో వీళ్ళ మీద యురేనస్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది, నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది చెప్పి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ లో 75 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది హార్స్కోప్స్ లో ఈ 2 గ్రహాలు కూడా డెఫినెట్ గా చాలా బాగా పనిచేస్తుంటాయి. ఇదంతా అనుభవంతో మనకి తెలుస్తుంది. అయితే తేజస్ అడిగిన ప్రశ్నలో ఈ 2 గ్రహాలు ఈ మధ్య కాలంలో కనిపెట్టినవి కాబట్టి పాశ్చాత్యుల చేత, ఈ గ్రహాలు కనిపెట్టక ముందు ఈ గ్రహాల తాలూకు ప్రభావం లేదా వాళ్ళ మీద అంటే, నేను ఒక క్లాస్లో నేను చెప్పాను యాక్చువల్గా. నేను మరి ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పాను, మీకు చెప్పానో నాకు తెలియదు కానీ, కురుక్షేత్ర సంగ్రామంలో నేను మన క్లాసులోనే మనం చెప్పుకున్నాం. కురుక్షేత్ర సంగ్రామం సమయానికే వరుణ గ్రహాన్ని, ఇంద్రగ్రహాన్ని కూడా మన వాళ్ళు గమనించారు, లేకపోలేదు. అప్పటికే ఉన్నాయి గ్రహాలు ప్రభావం.
కాకపోతే వరుణ ఇంద్ర గ్రహాలు అనే పేరు కాకుండా వేరే పేర్లతో ఆ గ్రహాన్ని పిలిచారు. అది కురుక్షేత్ర మహాసంగ్రామం నాటికి ఆ గ్రహాల తాలూకు ఉనికిని మన శాస్త్రవేత్తలు అంటే ఇండియన్స్ వాళ్ళకి తెలుసు అనేటటువంటిది ఒక బుక్ లో అది వేదిక్ బుక్ పేరు లాస్ట్ కూడా నేను ఆ బుక్ పేరు చెప్పలేకపోయాను. నా లైబ్రరీలో బుక్ ఉన్నది, నేను చదివాను ఆ పుస్తకాన్ని. అందులో వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి మనకు తెలియదని కాదు, మన వాళ్ళు దాని వాటిని తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటున్నారు. సో స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటి యురేనస్ నెప్ట్యూన్ వల్ల ఈ రెండు గ్రహాల వల్ల ప్రత్యేకంగా స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏమి ఉండదు. భావాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఈ గ్రహాల తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేది తెలియడానికి మీకు కొంచెం అవకాశం ఉంటుంది. భావాలు అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇప్పుడు అంతకన్నా యురేనస్ నెప్ట్యూన్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు. క్లుప్తంగా చెప్పాలి అన్నట్లయితే యురేనస్ నెప్ట్యూన్ అనేటువంటి గ్రహాలు పనిచేయాల్సినటువంటి ఇండివిజువల్ హారోస్కోప్స్ లో సాధారణంగా ఆ వ్యక్తులు మిగతా వ్యక్తుల కన్నా వాళ్ళ తాలూకు ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. భిన్నంగా ఉండడం అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్స్ కానీ, వాళ్ళ తాలూకు కుటుంబాలతో వాళ్ళు ఉండే విధానం కానీ, వాళ్ళు ఆలోచించే విధానం కానీ, వాళ్ళు చేసేటటువంటి ప్రొఫెషన్స్ కానీ, వాళ్ళ నిర్ణయాలు కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనకు తెలుస్తుంది వాళ్ళు చూసినట్లయితే. అందుకే నేను జిడి కృష్ణమూర్తి గారిని, లేకపోతే యూజీ కృష్ణమూర్తి గారిని, రజనీష్ ఫర్ ఎగ్జాంపుల్, రజనీష్ చాలా టోటల్ గా నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్స్ తో పనిచేసినటువంటి ఆయన రజనీష్. ఇందులో ఎక్కువ తక్కువ చెడు నెగిటివ్ పాజిటివ్స్ మాకు నేను వెళ్ళట్లేదు, ఇన్ఫ్లుయెన్సెస్ అట్లా తెలుస్తాయి. అట్లా ఇండివిజువల్స్ లో కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు మన చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అదేమి ఉండకూడదు అనేమి లేదు. ఇంతకన్నా ఇప్పుడున్నటువంటి స్టేట్ లో ఇంతకన్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ముందుకు వెళ్ళట్లేదు. మీరు భావాల గురించి చెప్పిన తర్వాత మీరు కొంచెం అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. బుక్ లేటెస్ట్ ఇంగ్లీష్ ఆథర్స్ రాసినటువంటి పుస్తకాలు చదువుకున్నట్లయితే కొన్ని పుస్తకాలు సజెస్ట్ చేస్తాను మీకు. చదువుకుంటే మీకు ఈ ప్లూటో యురేనస్ నెప్ట్యూన్ గురించి ఇంతగానే బాగా తెలుస్తుంది. ఇది ఇక్కడ ఆపేస్తున్నాను నేను. తర్వాత ఏంటి Guruji, can you explain in detail about the two groups of planets, the hot and cold planets, and how they work in expansion or as consolidation of our consciousness and also affect our karma, the place of our earth, significance in between these planets. The planets which are giving bad effects in life, are they actually doing good to progress in personal evolution? Those who want to ask questions, okay. దీనికి సమాధానం ఇప్పుడు నేను చెప్పట్లేదు, ఎందుకన్నట్లయితే ప్లానెట్స్ గురించిన నేను ప్లానెట్స్ గురించి నోట్స్ ఆల్రెడీ నేను ప్లానెట్స్ గురించి మీకు దాదాపు 14-12 క్యాసెట్లు అన్ని ఇచ్చి అడుగుతున్నాను. ఒక ప్లానెట్ మీద చాలా చాలా డీటెయిల్ గా ఇచ్చాను. అయితే ప్లానెట్స్ తాలూకు స్వభావాల గురించి మీకు తెలుసు, కానీ భావాలు కూడా తెలిసిన తర్వాత ఈ భావాల్లో ఉండే గ్రహాల తాలూకు పరిచయం కూడా మీకు కొంత అయిన తర్వాత శుభగ్రహాలు అశుభ గ్రహాలు అంటే ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ నేను మీకు ఇచ్చున్నాను. ఆల్రెడీ ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే శుభగ్రహాలు అనేటటువంటిది ఏంటి, అశుభ గ్రహాలు అనేటటువంటి అంటే ఏంటి, ఈ శుభ అశుభత్వాలని ఎలా ఏర్పడతాయి, మన కర్మ మీద ఈ గ్రహాల తాలూకు ప్రభావం ఎలా ఉంటుంది అనేటటువంటిది ఎక్స్క్లూజివ్ గా ఒక లెక్చర్ ఇస్తాను నేను మీకు. ఆ లెక్చర్ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పాలంటే దాదాపు గంట టైం పడుతుంది. సో ఈ క్వశ్చన్ సమాధానం అనేది ఎక్స్క్లూజివ్ గా గ్రహాల మీద, శుభాశుభాల మీద, స్థానాల మీద మన ఈ 12 భావాలు తెలిసిన తర్వాత ఏ భావాలు మన తాలూకు పూర్వజన్మ తాలూకు దుష్కర్మను కానీ పుణ్యకర్మను కానీ తెలియజేస్తాయనేటటువంటిది ఇండిపెండెంట్ లెక్చర్ ఇస్తాను. అంచేత అది ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు. రఘునాథ సాయి గారు, కైండ్లీ ఎక్స్ప్లెయిన్ హౌ ఏ సన్ సపోర్ట్ ఎవల్యూషన్ ఆఫ్ సోల్ when he is debilitated in Libra. లేబ్రా తులారాశికి సన్ నీచు కాబట్టి సన్ ఆత్మకారకుడు అని చెప్పుకుంటాం. కాబట్టి మనం అలాంటి సన్ను తులారాశిలో నీచుగా ఉన్నట్లయితే ఆత్మ సాధన జరగదా అని బహుశా రఘునాథ్ సాయి గారి భావం అయి ఉంటుంది. కైండ్లీ ఎక్స్ప్లెయిన్ హౌ సన్ సపోర్ట్స్ ఎవల్యూషన్ ఆఫ్ యువర్ సోల్ వెన్ హీ ఈస్ డిబిలిటేటెడ్ ఇన్ లిబ్రా. దానికి దీనికి సంబంధం లేదండి. లిబ్రా అనేటటువంటి రాశిలో సన్ ఉచ్చ సన్ నీచ అనేది మహాత్మా గాంధీ గారు, మరి ఆయన మహాత్మా గాంధీ గారు తులారాశిలోనే పుట్టారు. అక్టోబర్ 2 పుట్టారు కదా ఆయన. మరి ఆయనకి సన్న నీచులోనే ఉంటాడు కదా. మరి ఆయనకి ఆ సంకల్ప బలం లేదా, ఆయనకి ఆత్మబలం లేదా, ఆయనకి ఎంత భక్తి ఉంది, ఎంత యోగం ఆయన దగ్గర ఉంది. అట్లా కాదు, ఈ నీచ ఉచ్చ అనేటటువంటిది ప్రిడిక్షన్స్కి వెళ్ళినప్పుడు
ఈ గ్రహాల తాలూకు దశలు ఎలా ఉంటాయి, ఈ గ్రహాల తాలూకు దశల్లో బాగుంటుందా, ఈ గ్రహాల తాలూకు దశల్లో బాగోదా, ఈ గ్రహాల తాలూకు దశలు నడుస్తున్నప్పుడు ఎట్లాంటి ప్రభావం వాళ్ళ మీద పడుతుంది అనేది అర్థం చేసుకోవడానికి మాత్రమే ఆ నీచ శత్రుక్షేత్రాలు ఉచ్చక్షేత్రాలు పనికొస్తాయి. కానీ ఆధ్యాత్మిక సాధనకి అంత ఎక్కువ సంబంధం ఉండదు. తులారాశిలో పుట్టినటువంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. అన్ని రాశుల్లోనూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు పుడతారు. అన్ని రాశుల్లోనూ మహాయోగులు ఉంటారు. అన్ని రాశుల్లోనూ కూడా చాలా అతి సామాన్యులు ఉంటారు. అన్ని రాశుల్లో అందరూ ఉంటారు. సో నేను తులారాశిలో రవి నీచ అనేటటువంటిది ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ సంబంధించినటువంటి ప్రిడిక్షన్ కాదండి. అది మీరు మనసులోంచి అతి చేసుకోండి. లక్ష్మి గారు, సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ విల్ అండ్ కర్మ సిద్ధాంత. అకార్డింగ్ టు అవర్ బర్త్ చార్ట్ ఎవ్రీథింగ్ డిసైడ్, దెన్ వేర్ ఈజ్ ఫ్రీ విల్ వర్కింగ్. ఇది నేను చాలా మాటలు మీకు చెప్తూ ఉంటాను. మాస్టర్ గారి తాలూకు ఇంగ్లీష్ లెక్చర్స్ ఓవర్సీస్ మెసేజెస్ అని మనం 12 వాల్యూమ్స్ వేసాము. అందులో ముఖ్యంగా రేపు అంటే ఎల్లుండు January 11th నాడు ఒక బుక్ రిలీజ్ చేయబోతున్నాం మనం. అది మళ్ళీ రాబోయే మనం మాస్టర్ గారి తాలూకు యూరోప్ లెక్చర్స్, ఈకే గారి యూరోప్ లెక్చర్స్ అన్ని కూడా ప్రింట్ చేసే నెక్స్ట్ సిరీస్ లో ఫస్ట్ సిరీస్ గా అస్ట్రాలజీ, ది అకల్ట్ అండ్ స్పిరిచువల్ పర్సెప్షన్ అని ఒక బుక్ నేనే దాన్ని ఎడిట్ చేశాను. ఆ పుస్తకాన్ని 6 లెక్చర్స్ మాస్టర్ గారు, దాదాపు 280 పేజెస్ బుక్ అది. ఆయన ప్రపంచంలో అక్కడ ఏ లెక్చర్లు అయితే ఇచ్చారో అన్ని ఇంగ్లీష్ అస్ట్రాలజీ మీద ఆ లెక్చర్స్ అన్ని కూడా కలిసి ఆ బుక్ లో వేసాం మనం. ఇలాంటి చాలా ప్రశ్నలకి చాలా ఎలాబొరేటివ్ గా చాలా అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ మాస్టర్ గారు ఇచ్చారు. అయినా మనం కూడా చెప్పుకుంటాము కర్మ సిద్ధాంతానికి అనేది. అలాగే మాస్టర్ గారి లెక్చర్ ఒకటి ఉందండి, ఈజ్ డెస్టినీ ఫైనల్ అనే ఒక లెక్చర్ ఉంది మాస్టర్ గారిది. అది ఈ 12 వాల్యూమ్స్ లో ఏదో ఒక వాల్యూమ్ లో ఉంటుంది. ఈజ్ డెస్టినీ ఫైనల్ అనే లెక్చర్ ఉంటుంది. ఆ లెక్చర్ మీరు చదువుకున్నట్లయితే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. డెస్టినీ, ఫ్రీ విల్, ఫేట్, ఈ మూడింటిని మాస్టర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అకార్డింగ్ టు అవర్ బర్త్ చార్ట్ ఎవ్రీథింగ్ డిసైడెడ్, దెన్ వేర్ ఈజ్ ఫ్రీ విల్ వర్కింగ్ అని అస్ట్రాలజీలో ఉండేటటువంటి నేను ఫస్ట్ లెక్చర్ లో నేను చెప్పాను. అలెన్ లియో తాలూకు కొటేషన్ నేను ఫస్ట్ లెక్చర్ లో చెప్పాను. ప్లానెట్స్ దే విల్ కండిషన్ యువర్ మైండ్ బట్ దే విల్ నెవర్ కంపెల్ అంటాడు అలెన్ లియో. గ్రహాలు మన మనస్సుని ప్రభావితం చేయగలవు తప్ప అవి ఖచ్చితంగా ఇట్లాగే ప్రవర్తించాలి అని అవి మనల్ని కంపెల్ చేయలేవు. అది స్ట్రాంగ్ విల్ ఉన్నటువంటి వాడు, యోగపరమైన జీవితాన్ని అభ్యాసం చేసేటటువంటి వాడు, స్వభావంలోకి వెళ్ళి స్వభావాన్ని మార్చుకుందాం అనేటటువంటి దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో సరైన మార్గంలో సాధన చేసుకునేటటువంటి వాడికి ఫ్రీ విల్ అని నేను చెప్పలేను. కానీ సాధారణ మనిషికి ఒక భావం మనసులో వచ్చినప్పుడు అది కోపం కావచ్చు, ఇష్టం కావచ్చు, అయిష్టం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇమీడియట్ గా ఎక్స్ప్రెస్ చేసేస్తాడు. ఆ థాట్ ప్రాసెస్ లో ఆ స్వభావంలో వచ్చినటువంటి ఆ గొడవలో తను కలిసిపోయి ఆ రకంగా ప్రవర్తిస్తుంటాడు. అదే నిజమైనటువంటి యోగ సాధనలో ఉన్నటువంటి వాడికి థాట్ అనేది బుర్రలోకి వచ్చినా కూడా దాన్ని యాక్షన్ లోకి తను తీసుకురాడు. ఆ థాట్ లెవెల్లోనే దాన్ని ఆపేస్తాడు. దాన్ని ఇనీషియల్ డేస్ లో థాట్ ప్రాసెస్ ని ఆపుతాడు లేదా సప్రెస్ చేస్తాడు. అడ్వాన్స్డ్ యోగిక్ స్టేట్ లో ఆ థాట్ అనే దాన్ని టోటల్ గా న్యూట్రలైజ్ చేసేస్తాడు. దాని తాలూకు బీజాలు ఏమి ఉంచుకుంటా తనలో దాని తాలూకు బీజాలు ఏమి దానిలో ఉంచుకోడు. సపరేషన్ చేసుకుంటే ఏమవుతాయంటే మొలకలు మళ్ళీ విత్తనాలుగా లోపల ఉండిపోయి మళ్ళీ మొలకలు ఎత్తు ఉంటాయి. యోగి ఏం చేస్తాడన్నట్లయితే తన తాలూకు యోగి అంటే మీరు ఏదో గడ్డాలు మీసాలు పెట్టినవాడు అనుకోవాలండి. సంసారంలో ఉన్న కూడా మాస్టర్ గారు ఈకే గారు సంసారంలో ఉండి కూడా ఆయన మహాయోగిలాగా, మరి ఆయన శివానందమూర్తి గురువు గారు వాళ్ళందరూ కూడా హౌస్ హోల్డర్స్ గా ఉండి కూడా యోగుల్లాగా జీవించారు కదా. ఆ స్టేజ్ లో ప్లానెట్స్ కండిషన్ చేయవు, కర్మ కూడా బంధించదు. ఒకవేళ కర్మ అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అనుభవించే విధానం వాళ్ళు వేరుగా ఉంటుంది. ఒకవేళ నిజంగా కర్మానుభవం వాళ్ళు కూడా అనుభవిస్తున్నప్పుడు కూడా దాన్ని అర్థం చేసుకునే విధానం వాళ్ళకి వేరుగా ఉంటుంది. మనం దాన్ని డీప్ గా తీసేసుకుని దాంతోపాటు మనం కొట్టుకెళ్ళిపోతూ ఉంటాం. సాధనలో ఉన్నటువంటి వాళ్ళు దాంతో పాటు కొట్టుకు వెళ్ళిపోరు. దాన్ని
విట్నెస్ దానికంటే వేరుగా ఉండి విట్నెస్ చేస్తూ ఉంటారు. అది సాధనలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సామాన్య సంసార జీవులకి ఖచ్చితంగా హారోస్కోప్ లో ఏది ఉందో అదే జరుగుతుందండి. ఇది నేను లాస్ట్ జూమ్ మీటింగ్ లోనో ఆ ముందు మీటింగ్ లోనో మన యూరోప్ స్పిరిచువల్ అస్ట్రాలజీ గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. హారోస్కోప్ చూసుకునేటప్పుడు పూర్వ పుణ్యం తాలూకు పూర్వ కర్మ తాలూకు పుణ్యం మన హారోస్కోప్ లో ఎక్కువ ఉన్నదా, పూర్వ జన్మ తాలూకు దుష్కర్మ ప్రభావాలు ఎక్కువ అనేటటువంటిది హారోస్కోప్ చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే గ్రహాలను ఎవరో మార్చలేరు, దేన్ని ఎవరో మార్చలేరండి. ఏదైనా మారిస్తే మనల్ని మనం మార్చుకోగలగాలంతే. ఇది చాలా బండగా గుర్తుపెట్టుకుంది. దేన్ని ఎవరు మార్చలేరు. ఏదైనా మార్చగలిగితే మనల్ని మనం మార్చుకోవడానికి మాత్రం కుదురుతుంది. మనల్ని మనం మార్చుకోవడానికి కావాల్సినటువంటి సాధన మార్గాలు ఇచ్చేవే జ్యోతిష్యం కానీ, యోగం కానీ, ఏదైనా ధ్యానం కానీ, తపస్సు ఏది చెప్పినప్పుడు కూడా అది మనల్ని మనం మార్చుకోవడం గురించి, ఇతరులు మనం మార్చడం కాదు, మనల్ని మనం మార్చుకోవడం గురించి. మనల్ని మనం మార్చుకునేటటువంటి ప్రాసెస్ లోనే ఈ శాస్త్రాలన్నీ కూడా ఋషులు మనకి ఇచ్చారు. అందువల్ల ఖచ్చితంగా అనుభవించాలనే రూల్ లేదు, అనుభవించుకుంటా తప్పించుకుంటాం అనేటటువంటిది అది కూడా లేదు. ఇక్కడ జ్యోతిష పరంగా మన హారోస్కోప్ మనం చూసుకుంటున్నప్పుడు ఎట్లా లైఫ్ ని హ్యాండిల్ చేసుకోవాలి, లైఫ్ ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మన హారోస్కోప్ లో ఉండేటటువంటి శుభాశుభాలని ఏం తెలియజేస్తున్నాయి అనే దాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుని లైఫ్ ని అట్లా ప్లాన్ చేసుకుంటే కొంతవరకు ఎర్రర్స్ తగ్గుతాయి, కొంతవరకు సివియారిటీ తగ్గుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు, ఎక్కడ ఆగాలి అనేటటువంటిది ఆ గైడెన్స్ మాత్రం అస్ట్రాలజీ మనకు చాలా బాగా వస్తుంది. ఇది నెక్స్ట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మ అండ్ హారోస్కోప్. ఇది చెప్పారు. ఇది నేను ఇప్పుడు దీని సమాధానం చెప్పడం చాలా టైం పడేస్తుంది. ఇవన్నీ కూడా సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ అనేది అస్ట్రాలజీని బట్టి తెలుసుకోవడం అనేటటువంటి కుదిరే పని కాదండి. అది ఏం తెలుస్తుందో మనకి ఎట్లా, మీ ఒకటే గుర్తుపెట్టుకోండి, వర్తమాన కాలం మనకు తెలుస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఎట్లాంటి జీవితం నడుస్తున్నది అనేది తెలుస్తుంది. జరిగిపోయింది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే జరిగిపోయిన దాని వల్లే కదా ఇప్పుడు మనకి ఒక స్టేట్ లో మనం ఉంటామంటే జరిగిపోయిన దాని వల్ల ఇప్పుడు ఎలా ఉన్నాం మనం. ఫ్యూచర్ ఉంది కదా, ఫ్యూచర్ అనేది ఇప్పుడు మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో దాని మీద ఆధారపడి ఫ్యూచర్ అనేది ఉంటుంది. అస్ట్రాలజీ పర్పస్ ఏంటన్నట్లయితే మనలో ఉండేటటువంటి స్ట్రాంగ్ పాయింట్స్, మనలో ఉండేటటువంటి వీక్ పాయింట్స్ ఇన్ ఆల్ ప్లేన్స్, ఫైనాన్షియల్ అనండి, స్పిరిచువల్ అనండి, లేకపోతే ముండేన్ అనండి, సోషల్ అనండి, ఎకనామికల్ అనండి, ఫ్యామిలీ అనండి, ఈ 12 భావాలు తెలిస్తే మీకు తెలుస్తుంది అందులో ఏ బలంగా ఉన్నాయి, ఏ బలంగా లేవు, దేన్ని మనం వర్కౌట్ చేసుకుని సాధించుకోవాలనేటటువంటి ప్రోగ్రామ్ అస్ట్రాలజీ మనకి మన హారోస్కోప్ ద్వారా తెలుస్తుందండి. దాన్ని బట్టి మన ఫ్యూచర్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంతవరకు తెలుసుకొని సరిపోతుంది. తర్వాత ఐ హావ్ 3 డౌట్స్, ప్లీజ్ క్లారిఫై. హరీష్ గారంట. ఇన్ ది బుక్ ఆఫ్ అస్ట్రాలజీ ఫర్ ఆల్, ఇన్ ది చాప్టర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ అస్ట్రానమీ, it is mentioned that Venus is inhabited and the humanity on Venus reached a very high stage. How the planet Venus works on those beings because they are staying on Venus itself. When a person has 2 or more exalted planets, how to మొట్టమొదటి చెప్తాను. వీనస్ గ్రహం మీద ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని కదా మీరు అడుగుతున్నారు. వీనస్ గ్రహం మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవల్యూషన్ లో హైయెస్ట్ ఎవల్యూషన్ లో ఉన్నటువంటి వాళ్ళు వీనస్ గ్రహం మీద ఉంటారు. నిజానికి వాళ్ళతో మన సంబంధాలు అంత ఎక్కువ ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ప్యూర్ యూనివర్సల్ లవ్ అనే పదం మాత్రమే మనకి హైయెస్ట్ వర్డ్ వాడగలం. మనం లవ్ అనే దానికి మనం ఏం వాడతాం, ఇంపర్సనల్ అనే వర్డ్ వాడతాం మనం, లేకపోతే యూనివర్సల్ లవ్ అనేది వాడతాం. ఆ యూనివర్సల్ లవ్ అనే దాన్ని ఉన్నటువంటి మనుషులు మనకు ఎక్కడికి కనిపిస్తారు అంటే సర్వభూత హితే రతాహ అంటాం. దేంట్లో మనం చెప్తారు అన్ని భూతాల పట్ల, అన్ని జీవుల తాలూకు హితాన్ని ఎప్పుడూ కోరుతూ ఉండేవాడు ఒక్కడే, అన్ని జీవుల పట్ల క్షేమం కోరేటటువంటి వాడు ఒక్కడికే విశ్వప్రేమ అనేటటువంటిది తెలుస్తుంది, అందులో ఉండగలుగుతారు. ఆ ప్రేమ అనేది ఒక్కటే ఉండేటటువంటి జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శుక్రగ్రహం మీద ఉంటారు సుమా అని మనకి చెప్తారు. ఇట్ ఈస్ మెన్షన్డ్ దట్ వీనస్ ఈజ్ ఇన్హాబిటెడ్ అండ్ ది హ్యుమానిటీ అండ్ వీనస్ రీచ్డ్ ఏ వెరీ హై స్టేజ్. అంటే హ్యుమానిటీ అనడానికి అక్కడ ఏమి లేదు, హ్యూమన్ బీయింగ్స్ అంటే అతి బీయింగ్స్ అని అర్థం మనకి. వీనస్ మీద హ్యుమానిటీ ఏమి ఉండదు. వీనస్ మీద ఉండే జీవులు వాళ్ళ తాలూకు ఆకారాలు కానీ,
వాళ్ళ వాళ్ళ తాలూకు ఈ మిగతా గ్రహాల మీద హ్యుమానిటీ ఉండదండి. మొట్టమొదటి అర్థం చేసుకోండి మీరు. మిగతా జీవులు ఉంటారు అక్కడ. హ్యుమానిటీ అంటే భూలోకం మీద ఉండేది అని మనం అర్థం చేసుకోవాలి. హ్యూమన్స్ అంటే భూలోకం మీద ఉంటారు. భూలోకం మీద ఉండే పంచభూతాలతో నిర్మాణమైన శరీరం మాత్రమే మన భూమి మీద ఉంటుంది. మిగతా గ్రహాల్లో అక్కడ ఉండేటటువంటి పంచభూతాలు లేకపోతే మిగతా గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటితో నిర్మాణం చేయబడే జీవులు ఉంటారు తప్ప హ్యుమానిటీ అక్కడే ఉండదు. అక్కడుండే జీవులు మాత్రం చాలా హైలీ అడ్వాన్స్డ్ సోల్స్ ఉంటారని మాత్రం అర్థం చేసుకోండి. అక్కడి నుంచి ఎప్పుడైనా దిగొస్తారు భూమి మీదకి. అక్కడి నుంచి దిగొచ్చినటువంటి వాళ్ళు కేవలం వాళ్ళ తాలూకు ప్రేమ ప్రపంచాన్ని అంతటికి పంచి ప్రేమని సహనాన్ని భూతదయని వాళ్ళు పంచుతూ ఉంటారు. అది రేరుగా ఎప్పుడైనా దిగి వస్తుంటారు. అది ఫస్ట్ దానికి క్వశ్చన్ అండి. When a person has 2 or more exalted planets, how to identify which planet influence is more? దీనికి ప్యూర్లీ కాలిక్యులేషన్ తెలియాలి. అంటే 12 రాశులు, ఆ రాశుల్లో ఉండే గ్రహాలు, 12 భావాలు, ఆ భావాల్లో ఉండే గ్రహాలు, తర్వాత కేంద్రాలు, కోణాలు, ఉపచయాలు, ఫణఫరాలు, చాలా పెద్ద సిలబస్ ఉంటుంది. బహుశా హరీష్ గారు మీరు బహుశా నాకు తెలిసి మీరు జ్యోతిష ప్రకాశం పుస్తకం బహుశా మీద ఉందని అనుకోవట్లా. మీరు జ్యోతిష ప్రకాశం పుస్తకం మీరు సంపాదించుకొని అందులో 3 వాల్యూమ్స్ కలిసి ఒకే వాల్యూమ్ గా వేసాం మేము. సెకండ్ వాల్యూమ్ లోకి మీరు వెళ్ళినట్లయితే హౌ టు కాలిక్యులేట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ప్లానెట్ అనే చాప్టర్ ఉంటుంది. హౌ టు కాలిక్యులేట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ప్లానెట్. ఒక గ్రహం బలంగా ఉందా బలంగా లేదా, ఒక గ్రహం బలంగా ఉండాలంటే ఏ ఏ లక్షణాలు ఉండాలనేటటువంటి ఒక చాప్టర్, దాంట్లో ప్రత్యేకంగా చాప్టర్ ఉంది. చాలా డీటెయిల్డ్ గా కొత్తగా చదువుకున్న వాళ్ళు కూడా అర్థమయ్యేలా రాశాను నేను. ఈవెన్ అదర్వైజ్ గ్రహాల చాప్టర్లోకి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శుభగ్రహాలు అశుభ గ్రహాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే ఏ గ్రహాలు బలంగా ఉంటాయి ఎలా తెలుస్తుంది మనకి అనేటటువంటి నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ డీటెయిల్ మీరు వర్కౌట్ చేసుకోవాలండి. దానికి వర్కౌట్ చేసుకోవడానికి కావాల్సిన సైన్స్ అంతా నేను జ్యోతిష ప్రకాశం సెకండ్ వాల్యూమ్ లో ఇచ్చాను. మీరు గుర్తుపెట్టుకుంటే సెకండ్ వాల్యూమ్ అంటే మీకు ఫస్ట్ 300 పేజెస్ 350 పేజెస్ దాటిన తర్వాత సెకండ్ వాల్యూమ్ అని వస్తుంది. అందులో జైతేష్ మిషన్ సెకండ్ వాల్యూమ్ లోనో థర్డ్ వాల్యూమ్ లో గుర్తులేదు. మేము అటు ఇటు వాల్యూమ్స్ మార్చాము మేము. సార్ చూసుకోండి. ఒక వాల్యూమ్ అంతానేమో సన్ సైన్స్ ఉంటుంది. రెండో వాల్యూమ్ ఫస్ట్ వాల్యూమ్ లో సన్ సైన్స్, రాసులు, గ్రహాలు, భావాలు, గ్రహాలు ఈ మొత్తం అంతా ఫస్ట్ 300 పేజెస్ లో ఉంటాయి. సెకండ్ వాల్యూమ్ లో బహుశా ఆస్పెక్ట్స్ ఉంటాయి అనుకుంటాను. లాస్ట్ ఉంటుంది నేను చెప్పిన కాలిక్యులేషన్ చూసుకోండి. ఓకే అండి. ఎవరికైనా ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ముఖ్యంగా శుభగ్రహాలు ఏ గ్రహాలు అయినా సరే రెండు గ్రహాలు ఎగ్జాల్టెడ్ గా ఉంటే ఖచ్చితంగా జీవితంలో వాళ్ళు ఏదో సాధిస్తారు. కాకపోతే ఆ గ్రహాలు స్వక్షేత్రాలు ఉచ్చక్షేత్రాలు అయి ఉండాలి నెంబర్ 1. నీచలో గట్ట పడకూడదు నెంబర్ 2. కేంద్రాల్లో కోణాల్లో ఉండాలి. కేంద్రం అంటే ఏంటి కోణం అంటే ఏంటి నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఏనా 2 గ్రహాలు ఉచ్చులో ఉంటే మాత్రం మంచిది అని అంతవరకు అర్థం చేసుకోండి. సమ్ టైమ్స్ planets occupies a house which is neither an exalted nor a debilitated house, also neither in own house or in enemy house. How to interpret the working of planets in those houses, right? ఇది కూడా నేను జ్యోతిష ప్రకాశంలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మొట్టమొదటి మీ అందరికీ నేను ఆ పుస్తకం పెట్టుకోండి అని చెప్తున్నా. ఇది అన్ని కొంతమంది గ్రహాలు అసలు ఉచ్చ గ్రహాలే ఉండవు జాతకాల్లో. చాలా జీవితంలో చాలా హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అర్థమవుతుంది మీకు. ఉచ్చ గ్రహాలు ఉన్నా కూడా జీవితంలో ఏది సాధించుకుంటా సామాన్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అట్లా అన్ని రాశులు అన్ని గ్రహాలు ఉండాలని లేదు. సో అంచేత స్వక్షేత్రాలు ఉచ్చక్షేత్రాలు నీచ శత్రుతో మాత్రమే కాకుండా ఫ్రెండ్స్ ఎనిమీస్ ఉంటాయి గ్రహాల్లో కూడా. ఆ ఫ్రెండ్స్ ఎనిమీస్ లో తాత్కాలిక మిత్రులు శాశ్వత మిత్రులు ఇలా కూడా కొన్ని డివిజన్స్ ఉంటాయి. మీరు ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ పక్క వెళ్ళిపోతే అది ఒక మహా సముద్రం. అది అంటే మనం మామూలుగా చెప్పుకునే శుభాశుభ గ్రహాలే కాకుండా తాత్కాలిక మిత్రులని తాత్కాలిక శత్రువులని ఇలా చాలా డివిజన్స్ ఉంటాయి. ప్రిడిక్షన్ అనేది చాలా కష్టమైన పార్ట్ అండి. అందులో ఇవన్నీ మన బుర్రలో అట్టు పెట్టుకుని అన్ని వర్కౌట్ చేసుకుంటే గానీ ఏ గ్రహం మన మీద బలంగా పనిచేస్తుంది అనేది మనకు తెలియదండి. నేను మాక్సిమం 75% ఇప్పుడు ఇదంతా నేను జ్యోతిష ప్రకాశంలో చాలా కష్టపడి వర్కౌట్ చేశాను. మనం చదువుకుంటే మీకు చాలా అర్థమయ్యేటట్టు రాశాను. నేను చదువుకుంటే అర్థమవుతుంది. అయినా నేను క్లూస్ మాత్రం లెక్చర్లో క్లూస్ మాత్రం మీకు ఇస్తాను. క్లూ మీ చేతిలో ఉంటే పుస్తకం ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి. తర్వాత ఈ ప్లానెట్స్ లో ఇప్పుడు యాక్చువల్గా ఇది నిజంగా మీరు అడిగిన ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న. మీకు ఒక 3-4 క్లాసులు పడతాయి. 1.5 hours చెప్పిన 4 రోజులు క్లాసులు చెప్పుకుంటే మీ ప్రశ్న సమాధానం వస్తుంది.
ఎందుకంటే ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉంటే ఎలా ఉంటుందో అనేది ఫస్ట్ వాల్యూమ్ లో రాశులు, గ్రహములు, భావములు, గ్రహములు అన్ని చాప్స్ ఉంటాయండి. చాలా పేజీలు ఉంటాయి. అది చదువుకుంటే మీ ప్రశ్న సమాధానం మీకు దొరికిపోతుంది. కాలిక్యులేషన్ ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ ది ప్లాంట్ అని చూసారా, అది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా నేను అందులో ఒక వాల్యూమ్ లో రాశాను జ్యోతిష్ ప్రకాశంలో. ఓకే అండి, రైట్ అండి. పద్మజి గారు, ఇన్ ది లెసన్ 10 you told that Ravi is Chakravarti while Kuja Grahamu is called as Sainyadipati. Do other grahas also have such names depending on their functioning? Please let us be informed. Thank you. అంటే రవి అనే గ్రహం అనేది నాయకత్వం వహించే గ్రహం. అది కుజుడు అనేటటువంటి గ్రహం సైన్యాధిపతి అయిన గ్రహం. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే మనందరి జాతకాల్లో రవి ఉంటాడు, మనందరి జాతకాల్లో కుజుడు ఉంటాడు. చాలా మంది జాతకాల్లో కుజుడు బలంగా ఉంటాడు, చాలా మంది జాతకాలు రవి బలంగా ఉంటాడు. ఇంతమంది చక్రవర్తులు అయిపోతారా? అవరు కదా. చక్రవర్తి ప్రైమ్ మినిస్టర్ దేశానికి ఒకడే ఉంటాడు. సైన్యాధ్యక్షుడు మిలిటరీలో ఒకడు, లేకపోతే ఆర్మీలో ఒకడు, లేకపోతే నేవీలో ఒకడు, లేకపోతే 3 ఉంటారు. చాలా మంది జాతకాల్లో కుజుడు బలంగా ఉంటాడు, చాలా మంది జాతకాల్లో రవి కూడా బలంగా ఉంటాడు. అదే రవి బలంగా ఉన్నంత మాత్రాన, కుజుడు బలంగా ఉన్నంత మాత్రాన అందరూ సైన్యాధిపతులు కావాలని లేదు. భూగోళం మీద ఉన్న అందరి జాతకాల్లోకి వీళ్ళ జాతకంలో మాత్రమే కుజుడు బలంగా ఉంటాడు అంతకన్నా లేదు. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ రవికి కుజుడికి ఉండే మిగతా గ్రహాలతో ఉండే సంబంధం కానీ, వాళ్ళు ఎక్కడున్నారనేటువంటిది కానీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో. అందువల్ల ఈ రవి కుజుడు అని ఒకటే కాదు, చాలా అదొక బేసిక్ అండర్స్టాండింగ్ అంతే. అంచేత రవి కుజుడు ఉన్నది బలంగా ఉన్నది మాత్రాన వాళ్ళు రాజులు అయిపోవాలి లేదు. దేశానికి రాజు ఒక్కడే ఉంటాడు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ భారతి గారు, నమస్తే సార్. మ్యాన్ లివ్స్ ఇన్ 3 stages: matter, mind and soul level. Every person who is in sadhana knows in which stage he belongs, what are his positive and negative. When we want to overcome few negatives or positives, how far our birth chart will guide us, as it is stimulate sum total of previous life. అసలు దీని జాతకాలు ఎందుకండి? అసలు మనలో ఉండే నెగిటివ్స్ అండ్ మనలో ఉండే పాజిటివ్స్ మనకు తెలియవా? శుభ్రంగా కళ్ళు మూసుకొని ఎక్కడెక్కడ మనం పొరపాటు చేస్తున్నామో మనకు తెలియదా? ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, పొట్టనొప్పి వస్తుందని. డాక్టర్ దగ్గర వెళ్ళక ముందే మనకు తెలిసి ఉండాలిగా. ముందులో తినకూడని ఫుడ్ తిన్నామని తెలిసి ఉంటుంది కదా మనకి. తినకూడని ఫుడ్ తిన్నామనో, లేకపోతే తినకూడని ఏదైనా కంటామినేట్ వాడు తాగేమనో ఏదో మనకు తెలుస్తుంది కదా. సో మన నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ తెలుసుకోవడానికి జాతకం అక్కర్లేదండి. ఫస్ట్ మళ్ళీ ప్రతి ఒక్కరికి నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ ఖచ్చితంగా తెలుస్తాయి. మనకు తెలుస్తాయి. ఎస్ట్రాలజీ ఎందుకు ఉపయోగపడుతుంది తెలుసా? ఎస్ట్రాలజీ మనలో ఉండే ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ట్రైట్ కి ఎస్ట్రాలజీలో సింబాలిక్ గా ఒక గ్రహం పేరు పెట్టారండి. మనలో శక్తి అనేది ఉంది, దానికి కుజుడు అని ఒక టెక్నికల్ టర్మ్ పెట్టారు అంతే. మనలో ఉండే శక్తి అనేది ముందు ఇక్కడ ఇంపార్టెంట్, కుజుడు ఇంపార్టెంట్ కాదు. ఇది మాస్టర్ గారు ఈకే గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం చెప్తారంటే ఆయన మనలో ఆత్మశక్తి అనేది ఉంది. ఆత్మశక్తి అనే దానికి టెక్నికల్ గా సింబాలిక్ గా రవి అని పేరు పెట్టారు. మనలో తెలివితేటలు ఉన్న ఇంటెలిజెన్స్ ఉంది. ఇంటెలిజెన్స్ కి ఏం చేశారు? ఇంటెలిజెన్స్ అనే దాని ఇంటెలిజెన్స్ తెలివైన పదానికి సింబాలిక్ గా బుధుడు అనో పేరు పెట్టారు. సింబాలిక్ నేమ్స్ అనుకోవాలి వాటిని మనం. అట్లాగే మనలో చాలా జ్ఞానం ఉంది, మంచి బుద్ధి బలం ఉంది, చాలా జ్ఞానం ఉంది. సింబాలిక్ గా జూపిటర్ అనే పేరు పెట్టారు. మనలో మంచి సహనం ఉంది, మంచి ఇతరుల పట్ల బోధదయ అనేది మనకు ఉంది, ఇతరుల పట్ల నిష్కల్మషమైన ప్రేమ అనేది మనకు ఉంది, ఇతరుల నుంచి అతని ఆశించుకుంటా. దానికి శుక్రుడు అనేటటువంటి పేరు పెట్టారు. సో ఇట్లాగా మనలో ఉండే లక్షణాలకే సింబాలిక్ గా ఆ గ్రహాల తాలూకు పేరు పెట్టారు సుమారు మాస్టర్ చెప్తారు. అయితే ఆ గ్రహాలు తాలూకు అయితే అదొక సైన్స్ మన క్రియేట్ చేశారు. ఏ గ్రహం ఏ స్థానాల్లో ఉండి ఎట్లాంటి ఆస్పెక్ట్స్ మిగతా గ్రహాలతో ఉంటుందో దాన్ని బట్టి నెగిటివ్ గానో పాజిటివ్ గానో మారుతుంది. అంటే ఉదాహరణ ఏంటి? వాటర్ ప్యూర్ గానే ఉంటుంది ఆకాశంలో వర్షం కురిసినప్పుడు. కానీ ఏం జరుగుతుంది? వాటర్ ప్యూర్ గా ఉండే భూమి మీద పడంగానే బురదలో పడితే బురద నీళ్ళు అవుతాయి, మంచి సరస్సులో పడితే మంచి నీళ్ళు అవుతాయి, సముద్రంలో పడితే ఉప్పు నీళ్ళు అవుతాయి, రాళ్ళ మీద పడితే ఎదరపడి అయిపోతాయి, అవి చేయలేవు. అవి విత్తనాలు ఉండేటటువంటి ఫెర్టైల్ సాయిల్ మీద పడితే మొక్కలు మొలుస్తాయి. వాటర్ ఈజ్ సేమ్. ఈ గ్రహాలు కూడా మిగతా ఆ గ్రహాలాగా మన మీద పనిచేయవు, మిగతా గ్రహాలతో కూడా కలిసి పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి వాటి తాలూకు ఒరిజినల్ క్వాలిటీని మార్చుకుంటాయి. అది మనం ఒకసారి చాలా క్లియర్ గా చెప్పుకున్నాం, లెక్చర్లో మనం చెప్పుకున్నాం. ఆ మార్చుకునే లక్షణాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఎక్కడ అస్ట్రాలజీ మన పనిచేస్తుందంటే ఏదైనా మనం ఒక
ఒక ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ఆలోచన కరెక్ట్ గా నేను చేస్తున్నానా, కరెక్ట్ గా చేయట్లేదా, ఇది నా తాలూకు డిజైర్ నేచర్ లోంచి వచ్చిందా, నా అంబిషన్ లోంచి వచ్చిందా, నా తాలూకు కోరికలోంచి పుట్టుకొస్తుందా, నిజంగా ఈ సంకల్పం మంచిదేనా అనేటటువంటి చోట మనకి అస్ట్రాలజీ హెల్ప్ చేస్తుంది. ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఈ పని నా వల్ల అవుతుందా, ఇది చేయాల్సిన పనేనా, చేయవలసిన పని కాదా, ఎవరో చేసిన పనిని నేను అనవసరంగా పూర్వకం చేస్తున్నానా, ఇది నా డ్యూటీ అవునా కాదా అని తెలుసుకోవడం కోసం అస్ట్రాలజీ అనేది పనిచేస్తుంది. బట్ ఈవెన్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీకు, when we want to overcome few negatives to positives, how far our birth chart will guide us as it is some total of previous life. 100% astrology మనల్ని గైడ్ చేస్తుంది. నేను మీకు సింపుల్ గా చాలా సింపుల్ గా చెప్తా, నేను కూడా అప్పుడప్పుడు చేస్తుంటా. ఇది మీ జాతకం దగ్గర పెట్టుకోండి. ఇండియన్ చార్ట్ మీకు ఇష్టం ఇండియన్ చార్ట్ పెట్టుకుంటారా వెస్ట్రన్ చార్ట్, రెండు చూసుకోవాకండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇండియన్ చార్ట్ అయినా పెట్టుకోండి, వెస్ట్రన్ చార్ట్ అయినా పెట్టుకోండి, ఏదో ఒకటి పెట్టుకోండి, రెండు చూసుకోకండి. పెట్టుకొని జ్యోతిష ప్రకాశం పుస్తకం దగ్గర పెట్టుకోండి. నేను చాలా సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తున్నాను మీకు. జ్యోతిష ప్రకాశం పుస్తకం దగ్గర పెట్టుకుని మీ జాతకంలో సూర్యుడు ఎక్కడున్నాడో, ఏ రాశిలో ఉన్నాడో జ్యోతిష ప్రకాశం పుస్తకానికి వెళ్ళి పలానా రాశిలో సింహంలో సూర్యుడు, ఆ శుభ్రంగా నోట్స్ రాసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. అట్లా 12 రాశుల్లో మీ జాతకంలో 12 రాశుల్లో ఏ గ్రహాలు అయితే మీ జాతకంలో ఉన్నాయో క్లుప్తంగా నోట్స్ రాసుకోండి. 12 భావాలు ఏ గ్రహాలు ఉన్నాయో క్లుప్తంగా నోట్స్ రాసుకోండి. మీ లగ్నం ఏంటో క్లుప్తంగా నోట్స్ రాసుకోండి. రాసుకుని జ్యోతిష ప్రకాశం పుస్తకం మూసేయండి. అంటే ఇక ఆస్పెక్ట్స్ దాకా వెళ్ళలేదు కూడా, ఆస్పెక్ట్స్ నేను చెప్పలేదు, అది కూడా తర్వాత యాడ్ చేస్తాను మీకు. నేను ఆస్పెక్ట్స్ గురించి మీకు తెలియదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. అది ఏమవుతుంది, ఇప్పుడు మీకు ఇదంతా పెట్టుకుంటే మీ గురించి మీకు పిక్చర్ వచ్చేస్తుంది. 100% మీకు పిక్చర్ వస్తుంది. మిమ్మల్ని మీరు ఈ డిస్క్రిప్షన్ లో మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారు. నెగిటివ్ గానే చూసుకోగలుగుతారు, మీరు పాజిటివ్ గా కూడా చూసుకోగలుగుతారు. ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చో కూడా మీకు అర్థం అవుతుంది. లేదనుకున్నప్పుడు ఎప్పుడన్నా అస్ట్రాలజీతో బాగా పరిచయం, స్పిరిచువల్ అస్ట్రాలజీతో బాగా పరిచయం ఉండి, నేను ప్రాక్టికల్ స్పిరిచువల్ అస్ట్రాలజీ అంటాను. నేను ఆ పార్ట్ని, ఓన్లీ స్పిరిచువల్ అస్ట్రాలజీ అయితే థియరీ మాత్రమే ఉంటుంది. ప్రాక్టికల్ స్పిరిచువల్ అస్ట్రాలజీతో బాగా పరిచయం ఉండి ఎవరైతే అస్ట్రాలజికల్ గా ఈ లైన్స్ లో గైడ్ చేయగలరో అలాంటి వాళ్ళు ఎప్పుడన్నా మనకు కలిసే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు చాలా సింపుల్ గా హాయిగా చెప్తారు. ఈ ఫుడ్ తీసుకోవద్దు, ఇట్లాంటి పనుల్లో అసలు మీరు వెళ్ళొద్దు, ఇట్లాంటి పనుల్లో అసలు మీరు దూరొద్దు, మీకు కష్టమైనా సరే జీవితంలో మీరు సాధించుకుని తీరాలి, ఇట్లాంటి పుస్తకాలు చదువుకుంటే మీకు చాలా బాగుంటుంది, ఇట్లాంటి మెడిటేషన్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది, ఈ ప్రొఫెషన్స్ లో ఈ ఫీల్డ్ లో మీరు ప్రయత్నం చేస్తే అది మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇట్లాంటివి కొన్ని గైడ్ చేయగలుగుతారు. కానీ నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీకు మీ జాతకం పక్కన పెట్టుకుని జ్యోతిష ప్రకాశం పుస్తకం పక్కన పెట్టుకుని మీరుగా నోట్స్ తయారు చేసుకోగలిగితే నాకు తెలిసి 50 to 60% మీకు క్లారిటీ వస్తుంది. ఇది భారత గారు. Man lives in matter, mind and soul level. Every person who is in sadhana knows in which stage he belongs, what are his positives and negatives, ఇవన్నీ తెలిసిపోతాయి. ఇది తెలుసుకోవడం గురించే బర్త్ చార్ట్ మాత్రం ఉపయోగపడుతుంది. బర్త్ చార్ట్ తో పాటుగా ఇంకొక అస్ట్రాలజీలో ఉండేటటువంటి ఇంకొక మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది కొంచెం అడ్వాన్స్డ్ స్టెప్ లో మనం వెళ్తున్నాము. కొంతవరకు చెప్తాను, ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. మనం బై బర్త్ కొన్ని ప్లానటరీ పొజిషన్స్ ఆస్పెక్ట్స్ లో పుట్టినప్పుడు కూడా లైఫ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది జాతకం కూడా, ప్లానెట్స్ కూడా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. ఆ రెండు ప్లానెట్స్ మధ్య ఉన్న ఆస్పెక్ట్స్ కూడా మారుతూ ఉంటాయి. కొంతమంది గోల్డెన్ స్పూన్ తో పుట్టారంటారు. వాళ్ళకి పుట్టేటప్పటికి మంచి యాంగిల్స్ లో ఉండే డిగ్రీస్ లో వాళ్ళు పుడతారు కాబట్టి పెద్దవాళ్ళ ఇళ్ళలో పుట్టడమో, పెద్దవాళ్ళ ఇళ్ళలో అంటే నా ఉద్దేశం డబ్బులు వాళ్ళ ఇంట్లో పుట్టడమో, లేకపోతే మంచి ఫ్యామిలీలో పుట్టడం జరుగుతుంది. చిన్నతనం అంతా అద్భుతంగా జరిగిపోతుంది. ఈ ప్లానెట్స్ తాలూకు మన ప్రోగ్రెషన్ అంటాం, మనం తెలుగులో దశలు అంటాము. దశల్లో ఒక్కొక్కసారి ఈ ప్లానెట్స్ యాంగిల్స్ మార్చుకొని వేరే యాంగిల్స్ మారిపోయినప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇండివిజువల్ గా వీడు వచ్చేటప్పటికి టేబుల్స్ టర్న్ అయ్యి కష్టాలు పడేటటువంటిగా జీవితం మారచ్చు. కొంతమంది కష్టాల్లోంచి పుట్టి ప్లానెట్స్ యాంగిల్స్ ఆస్పెక్ట్స్ మారేటప్పటికి సడన్ గా ఒక ఏజ్ వచ్చేటప్పటికి వాడికి కొన్ని రాజయోగ దశలు పెట్టి లైఫ్ లో చాలా పైకి రావచ్చు. సో అయితే బర్త్ చార్ట్ ఏం చెప్తుందంటే, మైండ్ ప్యాటర్న్ ని, లైఫ్ ప్యాటర్న్ ని మనకి ఓవరాల్ గా ఒక లైఫ్ ప్యాటర్న్, ఒక మైండ్ ప్యాటర్న్ తెలియజేస్తుందండి. పునాది అంటా కదా, పునాది మనం మార్చలేం కదా.
పునాది కట్టిన తర్వాత పైన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో ఏదైనా మీరు చేసుకోవచ్చు, కానీ పునాదిని మనం మార్చడం కష్టం కదా. కానీ పునాదిగా ఉంచి తర్వాత పైన మరి ఎంత కన్స్ట్రక్షన్ చేసిన కూడా చాలా మంది ఉంటారు కదా. అట్లా కూడా మనం కూడా చేసుకోవచ్చు అండి. సో ఫ్యూ నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్. హౌ ఫార్ అవర్ బర్త్ చార్ట్ విల్ గైడ్ అస్. 100% బర్త్ చార్ట్ గైడ్ చేస్తుంది. గైడ్ చేయడం గురించే అస్ట్రాలజీ అనేటువంటి సైన్స్ పుట్టింది. దాని పేరే జ్యోతిష్ శాస్త్రము. జ్యోతి అంటే అర్థం ఏంటంటే, మాస్టర్ గారు చెప్పినటువంటి డెఫినేషన్ ఏంటంటే, చీకటి గదిలో వస్తువులన్నీ అక్కడే ఉంటాయి. గదిలో లైట్ వేసుకుని మనం వెళ్ళినప్పుడు వస్తువులు మన కాలికి తగలకుండా, కాలు దెబ్బ తగిలించుకోకుండా వస్తువులన్నీ కూడా ఎక్కడ ఉండవలసిన వస్తువులు సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది. రూమ్ అంతా నీట్గా పెరగడం అవకాశం ఉంటుంది. ఎప్పుడు గదిలో లైట్ వేసుకుని మన గదిలోకి వెళ్ళినప్పుడు. చీకట్లో మన గదిలోకి వెళ్ళినప్పుడు వస్తువులన్నా పగులుతాయి, మన కాలుకైనా దెబ్బ తగులుతుంది, లేదా ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే అక్కడ చీకటిగా ఉంది కాబట్టి. ఎట్లాగైతే ఒక చాలా చిందరవందరగా ఉన్నటువంటి గదిలో లైట్ వేసుకుంటున్నప్పుడు మనం కాపాడుకోవడం ఒకటే కాకుండా వస్తువులు కూడా చెడిపోకుండా ఎట్లా సర్దుకోవడానికి అవకాశం ఉంటుందో, ఈ జ్యోతి అనేటటువంటి వెలుగుతో కూడిన శాస్త్రం కాబట్టి, ఈ శాస్త్రం అధ్యయనం చేసినందువల్ల ఖచ్చితంగా మన జీవితాన్ని కూడా సరిదిద్దుకోవచ్చు, సక్రమమైన మార్గంలో పెట్టుకోవచ్చు సుమా అని చెప్తారు. అట్ ది సేమ్ టైం వీ కెనాట్ చేంజ్ ఎనీ ప్లానెట్స్. గ్రహాల తాలూకు గళ్ళు తీసి కొత్త గళ్ళలో మనం పెట్టలేము. గ్రహాలలాగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మనం మన తాలూకు ఆ జ్ఞానంతో అనండి, సాధనతో అనండి, యోగంతో అనండి, ఏంతో అనండి, దాంతో మనం సర్దిద్దుకునే ప్రయత్నం మనం చేసుకోవాలి తప్ప గ్రహాలని మార్చే కార్యక్రమాలు మాత్రం ఎవరు చేయలేము. మనం చేసేటటువంటి ఈ చిన్న చిన్న సాధనలకి, చిన్న చిన్న ప్రభావాలు, చిన్న చిన్న పూజలకి వాటికి గ్రహాలే మారిపోవు. ఉపశమనం లాంటి దొరకవచ్చు. ఇది మన జీవితాన్ని మనం ఎలా చక్కదిద్దుకోవాలనే ప్రోగ్రామ్ గురించే స్పిరిచువల్ అస్ట్రాలజీ, ఈసోటిక్ అస్ట్రాలజీ అనే బ్రాంచ్ పుట్టింది. అందులోకి మనం తర్వాత వెళ్తాము. రజనీ ఎస్ఏ. If there are no planets in one the element houses, example, no planets in any of the watery signs, what does that indicate? In Purushadha, Dharma, Artha, Kama, Moksha applicable to sign houses. And also if there are no planets in any of the Purushadha signs house, what does that indicate? ఇదంతా ప్రెడిక్టివ్ అస్ట్రాలజీ నేర్చుకోవడానికి సంబంధించినటువంటి పాటలు అడుగుతున్నారు రజనీ గారు అమెరికా నుంచి. గ్రహాలు కొన్ని రాశుల్లో గ్రహాలు ఉండకపోయినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదు. కొన్ని గ్రహాల్లో రాశులు ఉంటాయి, కొన్ని రాశుల్లో గ్రహాలు ఉంటాయి, కొన్ని రాశుల్లో గ్రహాలు ఉండకపోతే ఏమవుతుంది అనేది ఇంకా నేను ఆ చాప్టర్స్ యొక్క మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేను ఆ చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ముందు ఈ ప్రశ్న సమాధానం చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా, సమాధానం చెప్పట్లేదు. ధర్మ అర్ధ కామ మోక్షాలకి అప్లికబుల్ అవుతాయంటే మనం ఇంటర్ప్రిట్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకోవాలని దాన్ని బట్టి ఉంటుంది. ఆలియా వాళ్ళు కొన్ని రాష్ట్రాలని, కొన్ని హౌసెస్ ని కొన్ని భాగాలుగా వాళ్ళు డివైడ్ చేశారు. ఆ ఆలియా బుక్స్ లో మీకు కొన్ని కనిపిస్తాయి. ఆర్ అదర్వైజ్ మనం ముందుకు వెళ్తున్నప్పుడు గ్రహాల తాలూకు స్వభావాలు, రాసుల స్వభావాలు, భావాల స్వభావాలు మీకు బాగా తెలిసినప్పుడు, గ్రహాలను ఎట్లా గ్రూప్ చేసుకోవాలో అని తెలిసినప్పుడు, గ్రహాలని, భావాలని, రాసుల్ని ట్రయాంగులర్ ఎలా గ్రూప్ చేసుకోవాలో తెలిసినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎస్, ఇట్ ఈస్ షూర్. పురుషార్థం అంటే ఏంటి? ఈ మోక్షం గురించి జాతకాలను బట్టి తెలియదండి. ఎవరైనా జాతకం చూసి నీకు మోక్షం వస్తుందని చెప్పారంటే నాకు సంబంధం లేదు, మాస్టర్ గారు ఆ తీరికి ఒప్పుకోరు. ధర్మార్థ కామాల గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ మోక్షం అనేది గ్రహాలు ఇచ్చేది కాదు. మోక్షం అనేది భగవంతుడు ఇచ్చేది. మన సాధనతో మనం సంపాదించుకునేది. గ్రహాలు కూడా భగవంతుడి తాలూకు సృష్టిలో వాళ్ళు కూడా వాళ్ళ తాలూకు జాబ్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ తాలూకు పనులు వాళ్ళు చేస్తున్నారు. గ్రహాలు ఎవరికి కూడా మోక్షం ఇవ్వలేవండి. త్యాగరాజు వారు చెప్పినట్లు గ్రహాల కన్నా కూడా అనుగ్రహం, రామానుగ్రహం చాలా గొప్పది అని త్యాగరాజు వారు చెప్పారు. గ్రహాల కన్నా పైన అనుగ్రహం ఉంటుంది. ఆ అనుగ్రహంతో, సాధనతో మోక్షం వస్తుంది తప్ప గ్రహాలు మోక్షాన్ని ఇవ్వలేవండి. అది మాత్రం మర్చిపోండి. ధర్మార్థ కామాల వరకు హార్స్కోప్ లో చూసి మనం తెలుసుకోవచ్చు. వాటరీ సైన్స్ లో ప్లానెట్స్ లేకపోయినందువల్ల ఇక వాటరీ ఎలిమెంటే ఉండదా జీవితంలో అంటే అలాగే ఉండదు. గ్రహాల్లో కూడా వాటరీ ప్లానెట్స్ ఉంటాయి. నెప్ట్యూన్ ఉంది ఉదాహరణకి, చంద్రుడు ఉన్నాడు, వాళ్ళిద్దరూ వాటరీ ప్లానెట్సే. రాశుల్లో లేనంత మాత్రాన వాళ్ళ తాలూకు వాటరీ లక్షణాలు మనం ఇవ్వకుండా పోరు. అది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, శ్రీలు గారంట, మ్యాన్ evolves over time and lives in 3 places, mostly physical, mental and emotional, which is
3 planes lo physical, mental and emotional, which is the sum total called as soul. For that being, it is in the combination of these 3 planes that he lives. Sometimes one being the most dominant throughout her life. Is there something related to horoscope? Astrology as any force acting on us is an external force. As such, we are just empty beings. ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఏం చెప్పాలంటే నాకుంది, అడిగిన వాళ్ళు కాదు. ముందు అస్ట్రాలజీ యాజ్ ఎనీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ us ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. మొట్టమొదట ఏమన్నారంటే 3 planes mostly physical, mental and emotional, which is the sum total called as soul for the being. ఈ 3 కలిసి ఆత్మ అనుకున్నప్పుడు ఇక మళ్ళా ఎక్స్టర్నల్ ఫోర్స్ అక్కడ, ఆత్మకి ఎక్స్టర్నల్ ఫోర్స్ అదే 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 అన్నిటికీ ఫోర్స్ కదా. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎక్కడి నుంచి పనిచేస్తుంది? 3 కలిసి ఆత్మ అని మీరు అనుకుంటున్నప్పుడు, అంటే భౌతికం కానీ, మానసికం కానీ, లేకపోతే ఎమోషనల్ కానీ, ఇవన్నీ కలిసి ఆత్మ అని మీరు అనుకుంటున్నప్పుడు, ఆత్మగానే పైన ఏముంటుంది పనిచేయడానికి? ఆత్మ అన్నిటి మీద కలిసి పనిచేయాలి. సో అక్కడ కొంచెం అంబిగ్యూటీ ఉన్నది. తర్వాత 5 ఫ్యాక్టర్స్ ఏం పనిచేస్తాయంటే చాలా మంది చెప్పుకున్నాం కదా. 5 ఫ్యాక్టర్స్ పనిచేస్తాయంటే ఇక్కడ ఇప్పుడు బ్యాంక్ వాడు మన దగ్గరకు వచ్చి, లాస్ట్ టైం కూడా ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. బ్యాంక్ వాడు మనకు ఒక నోటీస్ పంపించాడు, మీరు చాలా కాలం నుంచి వడ్డీ కట్టట్లేదు, అసలు కట్టట్లేదు, చాలా టైం అయిపోయింది, మీరు ఇలా కానీ కట్టకపోయినట్లయితే మీ ఇల్లు జప్తు చేస్తామని చెప్పి నోటీస్ పంపించాడు. బ్యాంక్ వాడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టరా? కాదు కదా. ఎందుకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కాదు? బ్యాంక్లో ముందు మనం అప్పు చేసాం, ఇన్స్టాల్మెంట్లు కట్టలేదు, వడ్డీ పెరిగిపోయింది, వాడు ఇచ్చిన టైం అయిపోయింది, వడ్డీ అసలు కలిసి మనం పెట్టిన ఏదైతే మనం ప్లేట్ చేస్తామో అంతకన్నా పెరిగిపోయినప్పుడు వాడు ఏం చెప్తాడు? మీరు కడతారా లేకపోతే జప్తు చేయమంటారు అడుగుతాడు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ బ్యాంక్ వాడు అని అనుకుంటాం మనం. కాదు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్ అని మనమే. ఫ్యాక్టరే మనం, ఇది మనం అప్పు చేసాం కాబట్టి. అప్పు తీర్చలేదు కాబట్టి వాడు జప్తు చేస్తా ఉంటున్నాడు, అంతే కదా. వాడు దొంగతనం చేస్తే బతిగా జైల్లో పెడతారు. పోలీసు వాడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ గా కనిపిస్తాడు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ పోలీసు వాడు కాదు, మనమే. ఆ ఫ్యాక్టర్ మనమే. ఏంటంటే మనం దొంగతనం చేశాం కాబట్టి. సో హారోస్కోప్ లో కూడా ఈ పలానా గ్రహాల వల్ల మీకు బాధలు వస్తున్నాయి, పలానా కుజగ్రహం వల్ల బాధలు వస్తున్నాయి, శని గ్రహం వల్ల బాధలు వస్తున్నాయి, ఈ గ్రహం బాగాలేకపోయినందువల్ల మీకు ఈ బాధలన్నీ వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి అని ఎవరు చెప్పారు అనుకోండి, ప్లానెట్స్ దే ఆర్ జస్ట్ ఇండికేటర్స్ అంతే. కోర్టు నుంచో లేకపోతే బ్యాంక్ నుంచో నోటీస్ మనకు వచ్చినట్టు ఇండికేటర్స్ అంతే. బ్యాంక్ మేనేజర్కి మన మీద కోపం ఉండదు, మనం అప్పు చేసే బాబు అని చెప్పి మనకు గుర్తు చేస్తాడు. గ్రహాలు కూడా మనకి తెలియజేస్తాయి. అంటే ఏంటి? మనం ఎప్పుడో చేసినటువంటి దుష్కర్మ కానీ లేకపోతే సత్కర్మ కానీ ఏదైతే ఉన్నదో, బ్యాంక్ లో ఉండే బ్యాలెన్స్ డెబిటా క్రెడిటా అనేది ఎవరి మీద? బ్యాంక్ మేనేజర్ ఆధారపడుతుంది, మన మీద ఆధారపడి ఉంటుంది. డబ్బులు మనం పోగేసి బ్యాంకులో వేసుకుంటే అది క్రెడిట్ లో ఉంటాయి, లేకపోతే డెబిట్ లో ఉంటాయి, అంతే కదా. పూర్వజంలో కూడా సత్కారం చేసుకుని వస్తే పుణ్యం అంతా ఉంటుంది. ఆ పుణ్యాన్ని కొన్ని గ్రహాలు తెలియజేస్తాయి. పాద్యంలో కానీ కొంత దుష్కర్మ చేస్తున్నట్లయితే దాని తాలూకు అపచారాలు, దోషాలు ఏవవుతున్నాయో, ఆ ఏ దోషాలు అయితే మనం పూర్వం చేస్తున్నామో దాన్ని కొన్ని గ్రహాలు తెలియజేస్తాయి. గ్రహాలు ఇండికేట్ చేస్తాయి తప్ప అవే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అవే మన మీద కోరి మన మీద అవేమి పెట్టవు బాధలు. కానీ అవి మనకి మేలు చేయవు, కీడు చేయవు. జస్ట్ దే ఇండికేట్, దట్స్ ఇట్. అలా అర్థం చేసుకోవాలి మీరు. అందువల్ల ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఏది ఉండదండి. ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు కరోనా ఉంది, ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి? ఇది ఎవరికి సంబంధం లేకుండా, మంచివాళ్ళు లేదు, చెడ్డవాళ్ళు లేదు, ఈ దేశం లేదు, ఆ దేశం లేదు, ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా కరోనా అనేది దాన్ని ఎవరు ఏం చేయలేకపోతున్నాం కదా. అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అంటే దాన్ని ఎవరు ఏం చేయలేరు, దాని అంతా నెమ్మదిగా పోవాలి. దానికి కూడా ముందు మనం ఏమనుకుంటాము? అగెన్స్ట్ ది నేచర్ వర్క్ చేయటం, నేచర్ని అధిగమించి పనిచేయటం, నేచర్ని లక్ష్య పెట్టకపోవడం, ప్రకృతి ధర్మాలని విరుద్ధంగా పనిచేయటం, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అన్ని చాలా కొన్ని వందల వేల సంవత్సరాలు అట్లాంటి ఒక ప్రవర్తన అనేది భూగోళం మీద జరిగినప్పుడు ఇలాంటి వైరస్ ఇలాంటి పుట్టుకొస్తాయనేది మనం ఉన్నాం. ఈ వైరస్ లో మనం ఉన్నాం కాబట్టి మనం బాధపడుతుంది. ఇలాంటి ఎన్ని వందల సార్లు, ఎన్ని వేల సార్లు జరుగుంటాయో భూగోళం మీద మనకు తెలియదు కదా. తెలిసినవి చాలా ఉన్నాయి కదా మనకి. అది కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అనుకుంటాం, కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అయినప్పుడు కూడా అది మన కంట్రోల్లో ఉండదు ఒక స్టేజ్ దాటిపోతే. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఇనీషియల్ స్టేజెస్ లో అస్ట్రాలజీ తాలూకు మెయిన్ పర్పస్ ఏంటి తెలుసా? ఒక ఇన్సిడెంట్ ప్రిసిపిటేట్ అయ్యి బియాండ్ అవర్
కెపాసిటీ అనండి, లిమిట్స్ అనండి, ఏదైనా అనండి, వెళ్ళిపోయే లోపల ఎర్లీగా మనం తెలుసుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ మనం తీసుకునేటటువంటి క్రమశిక్షణ, శ్రద్ధ, అభ్యాసం, యోగం ఇవన్నీ ఉంటే ఆ ఇన్సిడెంట్ మెటీరియలైజ్ ప్రెసిపేట్ అయ్యడానికి ముందు దాని సివియారిటీ తగ్గించుకొని వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంతకు అస్ట్రాలజీ మన పర్పస్. ఒక్కసారి అది ప్రెసిపేట్ అయ్యి మెటీరియల్ ప్లేన్లోకి వచ్చింది అనుకోండి, మెటీరియల్ ప్లేన్లోకి వచ్చేటప్పటికి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. అది బియాండ్ అవర్ కెపాసిటీ అంటే. దాని మన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అంటాం మనం. కాదు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కాదు అది. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వరకు దాన్ని మనం డ్రైవ్ చేస్తామని చెప్పి అర్థం చేసుకోవాలి. ఓన్లీ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ our ancestors and rishis, they have given us the science of astrology. ఎగ్జాక్ట్ గా దాని గురించి అస్ట్రాలజీ మనకి ఇచ్చారు. దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇచ్చారు. అది ఓకే అండి. సూర్యకుమార్ గారు, I have 2 doubts in the Jyotish Prakasham. It was mentioned on the chapter on planets in 12 bhavas that the planet Neptune does not influence the 50% of the horoscopes, and that is influence starts only after anyone reaches any state in the mind level. Based on the horoscope, how to identify the state of any person in human evolution, whether they are in the level of matter or mind, whether the bhava starts from 0 degrees of any rasi, or does it start from the actual degrees in which the bhava falls. For example, if Lagna falls in 15 degrees Aries and continues till 15 degrees Taurus, should we take the planet, if any is placed from 0 to 15 degrees Aries as in the Lagna bhava or as in the 12th bhava? So, 2 ప్రశ్నలు వేశారు. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నేను జ్యోతిష ప్రకాశంలో ఎప్పుడు రాశాను, నేను ఎప్పుడు రాశాను అది 70s లో 70-80 ఎప్పుడో రాశాను నేను. 82లో రిలీజ్ చేసాం. అది మనం 2022లో ఉన్నాం మనం. అంటే 20 years కింద రిలీజ్ చేశాను ఆ పుస్తకాన్ని నేను, కరెక్ట్ చెప్పాలంటే. సో అప్పుడు రాసినటువంటి, ఇప్పటికి ప్రపంచం చాలా మారింది సూర్యకుమార్ గారు. అప్పుడు నేను రాసింది ఏంటంటే, నెప్ట్యూన్ అనేటటువంటి ప్లానెట్ చాలా మంది మీద పనిచేస్తుమా అని చెప్పాను. 50% మీద పనిచేస్తుమా అని చెప్పాను. కానీ 20 years అయిపోయింది ఆల్మోస్ట్ బుక్ రిలీజ్ అయ్యి. ఇప్పుడు చాలా మంది మీద పనిచేస్తుంటుంది. కానీ 75కి ముందు పుట్టిన వాళ్ళ మీద యురేనస్ అండ్ నెప్ట్యూన్ పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. 75 తర్వాత పుట్టినటువంటి వాళ్ళ మీద పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. 75 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు కూడా ఇండివిజువల్ గా ఉండి, వాళ్ళకన్నా ఒక ఐడియాలజీ ఉండి, వాళ్ళకి కొన్ని అంబిషన్స్ ఉండి, ఎప్పుడు కూడా తన చదువు, తన సంసారం, తన పిల్లలు, తన ఫిక్స్డ్ డిపాజిట్స్, తన ఆస్తులు అని తనే ఒక పరిధిని ఏర్పాటు చేసుకునేటటువంటి వాళ్ళ మీద ఈ పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తక్కువగా ఉంటుందండి. ఇండివిజువల్ లెవెల్ నుంచి గ్రూప్ లెవెల్లోకి, అంటే కాన్షియస్ ప్రజ్ఞ ఏదైతే ఉందో వ్యక్తిగతమైన ప్రజ్ఞలో నుంచి గ్రూప్ లెవెల్లోకి ఆ ప్రజ్ఞ ప్రసరించినప్పుడు, అంటే ఎట్లా ప్రసరిస్తుంది అది ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు 100 మంది ఫ్రెండ్స్ ఉంటే గ్రూప్ లెవెల్లో ఉన్నట్టు కాదు మనం. ఆయన దగ్గర 1000 మంది శిష్యులు ఉన్నట్లయితే ఆ గురువు గారి గ్రూప్ లెవెల్లో ఉన్నట్టు కాదండి. గ్రూప్ లెవెల్ అంటే అర్థమయ్యేది తెలుసా? నా కష్టం కలిగినప్పుడు వెంటనే నా కష్టంలో నేను ఇన్వాల్వ్ అయిపోవడం కాకుండా, నేను కష్టపడుతున్నప్పుడు ఓహో ఇలాంటి కష్టం చాలా మంది ఇప్పటికే పడ్డారు, ఇలాంటి కష్టం వచ్చినప్పుడు పాపం వాడు ఎంత బాధపడ్డారో, ఈ కష్టం నుంచి, ఈ కష్టం అందరికీ ఇలాంటి కష్టం ఉంటుంది కదా అనే భావన వచ్చి, తన కష్టమే తనకుండే ఫోకస్, తన కష్టంలోంచి బయటపడాలనేటటువంటి ఫోకస్ తో పాటుగా, ప్రయత్నంతో పాటుగా, ఇలాంటి కష్టంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సొల్యూషన్ మనం చూపించాలి, మనం సహాయం చేయాలనే భావం కూడా పుడుతుంది. చూసారా? అది గ్రూప్ లెవెల్ అంటే. మనకు ఆకలి వేసినప్పుడు ఓహో 10 మందికి ఎంతమంది ఇలా ఆకలితో బాధపడుతున్నారు ప్రపంచంలో, ఏమన్నా నేను చేయగలనా అనేటటువంటి ఆలోచన. తన ఆకలి ముందు తీర్చుకునే ఆలోచన కాదు. 2-3 ఉన్నారు, చిన్న క్యారేజ్ ఉంది, లేకపోతే ఇది చాలా చిన్న తక్కువ ఫుడ్ ఉంది, గౌకున ఫుడ్ మనం తీసుకుని తినేస్తామా, లేకపోతే ముందు ఆతరాలు పెట్టిన తర్వాత మిగిలితే మనం తింటామనే పాయింట్ ఉంటుంది. చూసారా? అది గ్రూప్ లెవెల్లోకి వెళ్ళడం అన్నట్లయితే. ఆ గ్రూప్ లెవెల్లోంచి ప్రజ్ఞ అట్లా 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 వికసించి అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. చూసారా? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం పెద్ద వాళ్ళ జీవితాలు చూడాలి. రామకృష్ణ పరమహంసో, వివేకానందుడు, మాస్టర్ గారు, సివి గారు, ఇలాంటి పెద్ద వాళ్ళందరినీ మనం చూసినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే మనకి ఆ ప్రజ్ఞ అనేది ఎలా వికసిస్తుందో మనకు తెలుస్తుంది. ఎంతసేపటి ఎన్ని పుస్తకాలు చదువుకున్నా, ఎంత సాధన చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎంతమంది మహాత్ములు కలిసినా, ఇంకా నేను నాది అనే భావన అనేటటువంటి చూసారా, వాళ్ళు ఎంత సాధన చేసినా కూడా వాళ్ళు ఒక పరిధిలో ఉండిపోతారు. వాళ్ళ మీద యురేనస్ నెప్ట్యూన్ దర్దాపుల్లో కూడా వాళ్ళ హారోస్కోప్స్ లో పనిచేయమండి అని నేను చెప్తున్నాను మీకు. నేను యురేనస్ అండ్ నెప్ట్యూన్ అనేటటువంటి ప్లానెట్స్ తాలూకు రేంజ్ వేరు. అది గ్రూప్ లెవెల్స్ లో, నేషనల్ లెవెల్స్ లో, ఇంటర్నేషనల్ లెవెల్స్ లో
లేకపోతే ఎర్త్ లెవెల్లో ఆ లెవెల్స్ లో ఆ గ్రహాలు పనిచేస్తుంటాయి. మన జీవితం అంతో ఇంతో అట్లాంటి ఒక అవుట్లుక్ తో ముందుకు వెళ్తున్నప్పుడు అది అప్పుడు ఈ గ్రహాలు పనిచేస్తాయండి. తర్వాత మీరేం అడిగారంటే రాష్ట్రంలో గ్రహాలు డిగ్రేడ్ చెప్పాలండి. బోర్డు అన్నారు, కాన్సన్ట్రేషన్ చేసి చెప్పాలి. మీరు అడిగింది నేను భావాలు చెప్పినప్పుడు ఎప్పుడన్నా నేను దీనికి బోర్డు ఉండాలి మీకు. బోర్డు లేకపోతే సో ఏదైనా సరే మీకు సింపుల్ గా ఒక రూల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మిగతా ఎక్స్ప్లెనేషన్ వెళ్ళినది కొంచెం టెక్నికల్, అంటే అది కొంచెం కాల్కులేషన్ పార్ట్. ఏదైనా భావం ఒక డిగ్రీలో ఉంటుంది మీకు. మీ జాతక చక్రం చూసుకుంటే ఇండియన్ చార్ట్స్ లో కొన్ని చార్ట్స్ లో వాళ్ళ భావాల డిగ్రీలు వేరు. డిగ్రీలు అయిపోతే ఏమవుతుంది, లగ్నం సింహం అనుకోండి, రెండవ భావం సెకండ్ హౌస్ అంటారు ఇంగ్లీష్ లో కన్యా, 3 తుల, అలాగా ఆటుగా లెక్కేసుకెళ్ళిపోతారు. లగ్నం ఏ రాసో ఆ రాశి నుంచి 1 2 3 4 12 భావాలు లెక్కేసుకెళ్ళిపోతారు. కానీ ఎగ్జాక్ట్ గా కొన్ని చోట్ల ఆ భావంలో ఆ గ్రహం ఉండకపోవచ్చు. దానికి డిగ్రీస్ వేసుకున్నప్పుడు సాధారణంగా ఒక ఆ రాశిలో లగ్నం ఏ డిగ్రీలో ఉంటుందో ఆ భావం ఏ డిగ్రీలో ఉంటుందో చూసుకోండి. 10వ డిగ్రీలో ఉందనుకోండి, ఒక రాశిలో ఒక భావం 10వ డిగ్రీలో ఉందనుకోండి, ఈ 10కి వెనకాల ఒక 12 డిగ్రీలు, 10కి ముందు 12 డిగ్రీలు, ఈ మధ్యలో గ్రహం ఉంటే సాధారణంగా ఆ భావంలో ఉంటుందండి. ఇటు 14 వెనక్కి 14 ముందుకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా కాలిక్యులేషన్ చేసుకుని ఆ భావంలో ఆ గ్రహం ఉందో లేదో చూసుకోవాలి. ఆ భావం తాలూకు డిగ్రీకి వెనక 12 ముందుకో 12 డిగ్రీలు ఇండియన్ బర్త్స్ కి. అదే ఫారిన్ బర్త్స్ కి అయితే టోటల్ గా మారిపోతుంది. ఫారిన్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ కి అయితే తిరిగి పూర్తిగా మారిపోతుంటుంది. ఇండియన్ హారోస్కోప్స్ మాత్రం చెప్తున్నాను. ఆ భావం ఉండే డిగ్రీకి వెనక్కి ఒక 12 13 వెళ్ళండి, ముందుకు 12 13 వెళ్ళండి. వెళ్తే ఏమవుతున్నట్లయితే ఆ మధ్యలో గ్రహం ఉంటే ఆ భావంలో ఉన్నట్టే. ఇది అడిగిన దానికి సింపుల్ గా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఎగ్జాక్ట్ గా మీకు కావాలంటే కాలిక్యులేషన్ నేర్చుకోవాలి మీరు. రామకోటేశ్వరరావు గారు, హైదరాబాద్. The first house of a person can be considered as Lagna or the house of moon or the house of the sun, depending upon the evolution of the individual. If an unknown person gives his horoscope, how this can be done? ఇది మా రామకోటేశ్వర గారికి అస్ట్రాలజీతో కొంచెం పరిచయం ఉందనుకుంటాను నేను. అదే మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ చదివారో వారికే ఎక్కువ పరిచయం ఉందో ఉంటుంది. ఇది మనకి ఇది ఒక పెద్ద ఒక పజిల్ లాంటిది ఈ నేసిన క్వశ్చన్ అనేది. లగ్నం అంటే తర్వాత 12 భావాలు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. లగ్నాన్ని ప్రధానంగా తీసుకోవాలా, చంద్రుడున్న రాశిని ప్రధానంగా తీసుకోవాలా, సూర్యుడున్న రాశిని ప్రధానంగా తీసుకోవాలా, ఈ మూడిని దేని ప్రధానంగా తీసుకుని దాని నుంచి భావాలు లెక్కటాలని చెప్పి ఈయన ప్రశ్న వేస్తున్నారు. ఇది పరాశరుడి తాలూకు సిద్ధాంతంలో కూడా ఈ డిస్కషన్ ఉంటుంది. ఇన్ జనరల్ భారతదేశంలో చంద్రుడున్న రాశి ఏదైతే ఉందో అదే నక్షత్రం అంటాం కదా మనం. దాని నుంచే దశలు అనేవి కడతాం మనం. లగ్నం అనేది మనం ఏ రోజైతే ఏ ప్రాంతంలో పుడతామో ఆ పుట్టిన సమయానికి ఉన్న రాశి ఏదైతే ఉంటుందో ఆ లగ్నం అంటాము. అక్కడి నుంచే 12 భావాలు కడతాము. సూర్యుడిని ఫస్ట్ హౌస్ గా తీసుకుని కట్టేంత పరిస్థితి ఉండదు రామకోటేశ్వరరావు గారు. చంద్రుడిని లగ్నంగా తీసుకుని కట్టొచ్చు మనకున్న హారోస్కోప్స్. చంద్రుడు బలంగా ఉన్నాడా, లగ్నం బలంగా ఉందా చూసుకొని దాన్ని బట్టి మన హారోస్కోప్స్ కట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ సూర్యుడిని బలంగా ఉన్న హారోస్కోప్ తీసుకుని లగ్నం కట్టడం అనేది అది అంత ఎక్కువ కట్టే అంత అవసరం నాకు రాదు. నేనైతే చూడలేదు. ఎప్పుడన్నా చూస్తే మనం ఆ క్యాల్కులేషన్స్ చేసి ప్రిడిక్షన్స్ ఇచ్చి రైట్ అవుతున్నాయో లేదో చూడాలి. కొన్ని 1000 హారోస్కోప్స్ చూస్తే తెలుస్తుంది మనకి. 100 హారోస్కోప్ కూడా చాలదు ఇది. ఇలాంటి ప్రశ్న సమాధానం కావాలంటేనండి 1200 మంది మనుషులు మనం తీసుకుని ఈ లగ్నంతో కొంతమందికి ఆయనకే 100 హారోస్కోప్స్ కి మూన్ తో లగ్నంగా పెట్టి కట్టి, ఈ 100-200 హారోస్కోప్స్ కి సన్ ఉన్న రాశి లగ్నంగా పెట్టి కట్టి ఎర్రస్ లేకుండా జాతక కట్టుకుని వాళ్ళ జీవితం అంతా మనం అబ్జర్వ్ చేస్తూ ప్రిడిక్షన్స్ వాళ్ళకి ఇచ్చి మనం రాసుకుని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అట్లాగా లైఫ్ లో 20-30 ఇయర్స్ మనం అట్లాంటి సాధన మనం చేసుకుంటున్నప్పుడు ఎక్కడో చోట మనకు క్లూ అనేది బయటపడుతుంది. అది కేవలం బుకిష్ నాలెడ్జ్ వల్ల రాదండి. అది కొన్ని వందల కొన్ని వేల జాతకాలు చూసినప్పుడు అదే ఒక మనసులో అదే తిరుగుతూ ఉంటే వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది తప్పండి ఇది కాలిక్యులేషన్ చేసేంత ఈజీ ఆస్పెక్ట్ ఏం కాదు ఇది. సో ఇది మీరు అడిగిన ప్రశ్న చాలా జెన్యున్ ప్రశ్న అడిగారు. ఇది పెద్ద పజిల్ లాంటిది. దీని సమాధానం చెప్పడం అనేటటువంటిది
అది కేవలం అనుభవంతో మాత్రమే మనం తెలుసుకోవాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇండియన్ హారోస్కోప్స్ లో సారా లగ్నం నుంచే భావాలు తీసుకుంటారు. నెక్స్ట్ స్టెప్ లో చంద్రుడి ఫస్ట్ హౌస్ కూడా భావాలు తీసుకుంటారు. రెండు కూడా కలిపి కూడా చూసుకుంటారు. దానికి అనుభవం ఒకటే ప్రధానం అండి. అది మళ్ళీ నేను మీకు రిపీట్ చేస్తున్నాను. ప్రసన్న గారు ఎవరు? When reading a horoscope, the sun sign, considering sign and considering nakshatra are different. How to synthesize them for accurate prediction? When reading a horoscope, the sun sign, considering sign and considering nakshatra are different. ఇవి ఏం అడగదలుచుకున్నారో నాకు అర్థమవుతుంది. అడగాల్సింది కరెక్ట్ అడగలేదు, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఎవరో అడిగారు, చివరిలో కూడా ఎవరో అడిగారు, చివరిలో ఎవరో అడిగారు, అది అన్ని సామాన్యం చెప్పేస్తున్నారు. అందరూ చాలా జాగ్రత్తగా వినండి. వెస్టర్న్ హారోస్కోప్ కాలిక్యులేషన్ సిస్టమ్ వేరు. సాయినా అంటే వెస్టర్న్ హారోస్కోప్ సిస్టమ్ అంటాం. అయినా అంటే అయినం కలిపింది. ఇండియన్ సిస్టమ్ లో, మా ఇండియన్ హారోస్కోప్స్ లో నిరైనా అంటాం, అంటే అయినం కలుపుకుంటానంటాం. సాధారణంగా రెండు సిస్టమ్స్ లో కాలిక్యులేషన్ డిఫరెంట్ ఉంటుంది. గ్రహాలు, భావాలు అన్ని కూడా మారిపోతాయి. మొట్టమొదట నేను మీకు ఇస్తున్నటువంటి ఒకే ఒక కాషన్ ఏంటంటే, మీ జాతకం మీరు చూసుకుందాం అనుకున్నా, ఎవరి జాతకం చూద్దాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ యువర్ సెల్ఫ్ టు వన్ సిస్టమ్. ఇండియన్ సిస్టమ్ ని ఫాలో అవుదాం అనుకుంటున్నారా, వెస్టర్న్ సిస్టమ్ ఫాలో అవుదాం అనుకుంటున్నారా అని ముందు మీరు ఫిక్స్ అయిపోండి. రెండు కలుపుకోవాకండి. కలుపుకొని ఎందుకైనా మంచిది ఇదేది కూడా చూసుకుందాం, ఏది బాగుంటే అది మనం తీసుకుందాం అనే అలాంటి ఆలోచన మాత్రం చేసుకోవద్దని కన్ఫ్యూజన్ లో పడిపోతారు, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు ఇండియన్ చార్ట్ అయినా మెయిన్ గా తీసుకోండి, వెస్టర్న్ చార్ట్ అయినా మెయిన్ గా తీసుకోండి. అది ముందు ఫిక్స్ అయిపోండి. రెండు చూసుకోవద్దు. సెకండ్ చెప్తున్నా, రెండు ఎప్పుడు కలుపుకోవద్దు. రెండో పాయింట్ చెప్తున్నాను. నేను చాలా మాటలు చెప్పాను యాక్చువల్గా, అది అయినా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అడుగుతుంటారు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది అంటే సరిగ్గా అర్థం చేసుకోవట్లేదా, నిజంగా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది కష్టమేం కాదు. అది ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, అయితే ఇండియన్ చార్ట్ తీసుకోండి, నా స్టిక్ అని అయిపోండి. వెస్టర్న్ చార్ట్ పక్క వెళ్ళబాకండి. లేదు వెస్టర్న్ చార్ట్ పక్క వెళ్ళదలుచుకుంటే ఇండియన్ చార్ట్ పక్క వెళ్ళబాకు, ఏదో ఒకటి ఫిక్స్ అయిపోండి. నెంబర్ 2, నక్షత్రం అని ఏదైతే మనం అంటున్నాము, నక్షత్రం అంటే ఏంటి అన్నట్లయితే, చంద్రుడు ఈ 12 రాశుల్లో ఏ రాశిలో ఎన్నో డిగ్రీలో ఉంటాడు అనేది మనకి జాతకం చూసి తెలుస్తుంది. ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటాయి. 12 రాశులు 360 డిగ్రీలు. ఒక రాశిలో 2.5 days ఉంటాడు చంద్రుడు. అంటే నెలకి ఒక రౌండ్ కొడతాడు 12 రాశులు. ఈ 2.5 days 30 డిగ్రీలు తిరుగుతాం. 30 డిగ్రీలు నెమ్మదిగా 1, 2, 3 డిగ్రీలు వస్తాడు. ఈ 30 డిగ్రీలు ఏవైతే ఉన్నాయో అందులో నక్షత్రాల తాలూకు పాదాలు కొన్ని ఉంటాయి. నక్షత్రాలు ఒకసారి ఏమో 2 నక్షత్రాలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో, కొన్ని పాదాలు ఆ నక్షత్రం, కొన్ని పాదాలు ఈ నక్షత్రం ఉంటాయి. ఆ ఏ డిగ్రీలో ఉందో ఆ నక్షత్రంలో, ఆ పాదంలో పుట్టినట్టుగా మనకు తెలుస్తుంది. నథింగ్ బట్ చంద్రుడున్న రాశిలో ఉన్న నక్షత్రాలే, నక్షత్రము చంద్రుడు ఒకటే అనుకోండి, అలా అర్థం చేసుకోండి. మొట్టమొదటి ఇంగ్లీష్ లో మూన్ సైన్ అంటాం, అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు. అది మనం పునర్వసు నక్షత్రం అనుకోండి ఉదాహరణకి, 1, 2, 3 పాదాల్లో పుట్టారు, మిథున రాశిలో ఉంటాడు చంద్రుడు. పునర్వసు 4వ పాదం ఉదాహరణకి కర్కాటక రాశిలో ఉంటుంది. 4వ పాదంలో ఎవరైనా పుడితే కర్కాటకంలో వాళ్ళ చంద్రుడు ఉంటాడు. మీ రాశి ఏంటి అని అడిగారు ఇండియాలో ఎవరన్నా, కర్కాటక రాశి అని చెప్పాలి. మనం మీరు పుట్టిన తేదీని బట్టి రాశి చెప్పకూడదు. ఇండియాలో ఎవరైనా మీ రాశి ఏంటి అని అడిగితే, ఏ నక్షత్ర పాదంలో మనం పుట్టామో ఆ నక్షత్రం చంద్రుడు ఏ రాశిలో ఆ రాశి చెప్పాలి. మనం మూన్ సైన్ అంటారు. సింపుల్ అన్నమాట. ఇంగ్లీష్ తేదీలు మార్చ్ 21 టు ఏప్రిల్ 21 పుట్టే మేషంలో చూడండి, ఆ క్యాలిక్యులేషన్ మీకు అలవాటు. ఇది దీన్ని బట్టే మన దశలో అందరి దశలో క్యాలిక్యులేషన్ చేయడం. ఇంక ఈ వెస్టర్న్ అస్ట్రాలజీ పక్క అలవాటు. జ్యోతిష ప్రకాశంలో నేను మొట్టమొదటి రాసేటప్పుడు నేను ఆ తర్వాత నేను తీద్దామని నాకు కుదరలేదు. మార్చ్ 21 ఏప్రిల్ 21 పుట్టితే మేషం అని చెప్పి అలా నేను 12 రోజులు రాశాను కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అలా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ టైం ఆ డేట్ తీసేస్తాను. తీసేస్తే ఈ ప్రాబ్లం రాదు. శుభ్రంగా మేషంలో సూర్యుడు అని చదువుకుంటారు. మేషంలో సూర్యుడు వెస్టర్న్ హారోస్కోప్ లో అయినా సూర్యుడు మేషంలో ఉంటే అదే లక్షణాలు ఉంటాయి. ఇండియన్ హారోస్కోప్ లో అయినా సూర్యుడు మేషంలో ఉంటే అదే లక్షణాలు ఉంటాయి.
డేట్లు మర్చిపోండి మొట్టమొదటి. నెక్స్ట్ టైం నా పుస్తకంలోనే అది ఆ డేట్ తీసేస్తాను. ఇది సో సాయినా నిరైనా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏదో దాన్ని మీరు ఫిక్స్ అవ్వండి, రెండు మాత్రం చూసుకోవద్దు. అలాగే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే చంద్రుడు సూర్యుడే కాదండి, మిగతా 10 గ్రహాలే కదా, మొత్తం 12 గ్రహాలు కదా. 12 గ్రహాలు కూడా రాశుల్లోనే ఉంటాయి. సూర్యుడు మేషంలో ఉంటే ఎలాగే చదువుకుంటున్నారో మేషంలో కుజుడు కూడా ఉండొచ్చు, మేషంలో చంద్రుడు ఉండొచ్చు, మేషంలో శుక్రుడు ఉండొచ్చు. అవి కూడా రాసుంటాయి పుస్తకాల్లో. మేషంలో శుక్రుడు ఉంటే ఏంటి, మేషంలో చంద్రుడు ఉంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయి ఇందులో. అలాగే సూర్యుడు కూడా చదువుకోండి, దానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు, అవ్వకండి. ఇది చెప్పిన సమాధానం ఇదండి. సింథసిస్ అనేది పెట్టుకోవద్దు, అది మీ పని కాదు. ఎస్ట్రాలజీ మీద ఎవరైనా రీసెర్చ్ చేయదలుచుకుంటే ఒక లెవెల్ దాటి ఒక 50-100 పుస్తకాలు చదువుకుని ఒక 1000 ఎన్నో జాతకాలు చూసిన తర్వాత ఒక 1000 మందికో 2000 మందికో ప్రిడిక్షన్స్ ఇచ్చిన తర్వాత ఇండియన్ అస్ట్రాలజీతో ఒక ప్రిడిక్షన్, వెస్టర్న్ అస్ట్రాలజీ ఒక ప్రిడిక్షన్ ఇచ్చిన తర్వాత దీనికి దానికి సమన్వయం ఎక్కడ కుదురుతుందా అనేటటువంటిది ఇచ్చి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇది రీసెర్చ్ సబ్జెక్ట్. అది అంచేత మీరు ఈ స్టేజ్ లో అటుపక్క వెళ్ళొద్దండి. అటుపక్క వెళ్దాం అనుకున్న వాళ్ళు లైఫ్ అంతా దానికోసం డెడికేట్ చేయగలిగితే అటుపక్క వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. ఆ రోజు మొత్తం మీద 3 to 4 hours నేను ఎస్ట్రాలజీ మీదే పెట్టుకుంటాను, నేను ఎస్ట్రాలజీని మెయిన్ గా పెట్టుకుంటాను, నిరైన సాయన సిద్ధాంతాల మధ్య సమన్వయం కోసం నేను ప్రయత్నం చేస్తాను అని ఎవరిని పెట్టుకోదలుచుకుంటే నేను గైడ్ చేయగలను. కానీ ఇట్స్ డిఫరెంట్ అప్రోచ్. అది ఒక రీసెర్చ్ సబ్జెక్ట్ లాంటి, గుర్తుపెట్టుకోండి. పద్మజ ప్రియ, హైదరాబాద్. మేబీ చాలా పెద్ద క్వశ్చన్ ఇది. Maybe an extension to the above question, Guru Garu. During one of the Zoom classes, you have explained that based on the date of birth, the sun sign, we determine the sun sign of an individual, but not our sign. Shall we consider moon sign as our sign, or we will have to use the terms the sun sign and moon sign? Already explained చేస్తాను ఇప్పుడు. Based on Indian calculation and the nakshatras, position of some of the planets in zodiac signs will be different sometimes compared to the position of planets in Western astrology. Shall we follow the above system of sun signs, Western astrology, only to know the position of placement of the other planets in zodiac signs? నేను ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా పద్మజ గారు. ఏం చేశానంటే either you have to follow Indian astrology or Western astrology. Western astrology తాలూకు calculation system అంతా వేరు, ఇండియన్ సిస్టమ్ అంతా వేరు. మీరు ఏ బేస్ ఏది తీసుకుందాం అనుకున్నారో ఆ స్కోప్ మీ దగ్గర పెట్టుకోండి. దశలు అవి తెలుసుకుందాం అనుకున్నాను మాత్రం వెస్టర్న్ అస్ట్రాలజీ మీదకి దశలు అవి కట్టుకోవద్దండి, అది వర్కౌట్ కావు. దశలు అవి కట్టుకోవాలనుకున్నా తర్వాత మీరు ఏ ఉపనయనాలకో, పెళ్ళిళ్ళకో, లేకపోతే గృహ ప్రవేశాలకో, వాటికో వీటికో మీ నక్షత్రం చూసి చెప్పుకోవాలనుకున్నా కూడా ఇండియన్ చార్ట్ మీద, నిరైన చార్ట్ మీద ఉండేటటువంటి నక్షత్రాలు రాసులను పట్టే మనం ముహూర్తాలు అవి పెట్టుకుంటాం మనం ఇండియాలో. వెస్టర్న్ సన్, వెస్టర్న్ మూన్ మీద డిపెండ్ అయ్యి మనం పెట్టుకోమమ్మా. కాబట్టి మీరు కన్ఫ్యూజన్ పెట్టుకోకుండా మీరు చక్కగా హ్యాపీగా ఇండియన్ అస్ట్రాలజీలో నిరైన చార్ట్ మాత్రమే ఫాలో అవ్వండి, వెస్టర్న్ అస్ట్రాలజీ చార్ట్ ని పక్కన పెట్టండి. బాగా నిజంగా మీరు కొంతకాలం 1 or 2 years క్లాస్ అన్ని ఫాలో అయిన తర్వాత ఈజ్ అనేది మీకు వచ్చిన తర్వాత అప్పుడు వెస్టర్న్ చార్ట్, వెస్టర్న్ అస్ట్రాలజీ, వెస్టర్న్ ఆస్పెక్ట్స్ వాటి మీద వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇప్పుడు బిగినింగ్ స్టేజెస్ లో మాత్రం దయచేసి మీరు కన్ఫ్యూజన్ లోకి మాత్రం వెళ్ళొద్దు. ఈ నక్షత్రాలన్నీ కూడా ఇండియన్ చార్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి, వెస్టర్న్ చార్ట్ గురించి మర్చిపోండి. ఓకే అండి. రజని యుఎస్ఏ, హౌ త్రిగుణ, సాత్వ, రజస్, తమస్ ఆర్ లింక్డ్ టు ప్లానెట్స్ అండ్ రాశిస్. ఇది కూడా తర్వాత క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ వేరే వేరే క్లాసులు చెప్పాలి. సో శ్రీనివాస్ దత్ గారు, నమస్తే గురువు గారు. జ్యోతిష ప్రకాశం రాశుల భావములు చాప్టర్ లో రాశిలో కొన్ని గ్రహములు శుభులు అశుభులు అని ఇచ్చారు. క్యాన్సర్, మూన్, మెర్క్యూరీ, జూపిటర్, వీనస్, నెప్ట్యూన్, స్వక్షేత్ర ఉచ్చ గ్రహాలు కాకుండా మిగిలిన గ్రహాల బేసిస్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఇది నేను మళ్ళా చెప్తున్నాను, మొట్టమొదటి చెప్పాను. జ్యోతిష ప్రకాశంలో ఇవన్నీ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్ట్రాలజీతో సంబంధం లేనటువంటి వాళ్ళు చదువుకున్నా కూడా చాలా బాగా అర్థమయ్యేలాగా రాశాను. బహుశా ఇది ఎస్ట్రాలజీ జ్యోతిష ప్రకాశంలో 2nd or 3rd వాల్యూమ్ లో చాలా డీటెయిల్ గా ఇచ్చాను. అసలు నేను మీకు అందులో టేబుల్స్ ఇచ్చాను. ఏ గ్రహానికి ఏ గ్రహం శత్రువు, ఏ గ్రహానికి ఏ గ్రహం మిత్రుడు, ఏ గ్రహానికి ఏ గ్రహం తటస్థంగా ఉంటుంది, ఏ గ్రహానికి నుంచి ఏ గ్రహం ఎంత దూరం నుండి ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను చాలా డీటెయిల్ గా ఇచ్చాను. ఇవన్నీ బోర్డు దగ్గర పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ లో ఈ ఎక్స్ప్లెనేషన్ కుదరదు, అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రాశిలో భావములు చాప్టర్ లో రాశిలో కొన్ని గ్రహములు శుభములు అశుభులు అని ఇచ్చారు.
రాశిలో 6 గ్రహాలు వచ్చాయి నెలకి. మిగిలిన గ్రహాలు బేసిస్ ఎక్స్ప్లెయిన్ చేయగలన్నారు. ఇక్కడ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వెస్టర్న్ అస్ట్రాలజీలో వాళ్ళు ఏదైనా ఒక ఆస్పెక్ట్ చెప్పినప్పుడు దానికి వాళ్ళు ఒక బేసిస్, వాళ్ళు ఒక ఎనాలిసిస్ అంటారు కదా, మనం ఒక ఎనాలిసిస్ ఇస్తారు వాళ్ళు. అనాలిసిస్ బ్యాక్గ్రౌండ్ లో ఈ 2 గ్రహాల మధ్య ఈ దృష్టి ఉన్నప్పుడు, ఈ రాశిలో ఈ గ్రహం ఉంది కాబట్టి ఈ రాశి ఇదేదో ఉష్ణతత్వపు రాశి, లేకపోతే ఏమో వాయుతత్వపు రాశి, ఈ గ్రహం ఏమో భూతత్వపు గ్రహము, లేకపోతే ఇది ఉష్ణతత్వపు గ్రహము. ఇలాంటి కాంబినేషన్స్ ని ఎట్లా అనలైజ్ చేసుకోవాలనేటటువంటిది అనాలిసిస్ అంటాం మనం దాన్ని. వెస్టర్న్ అస్ట్రాలజర్స్ వాళ్ళందరూ కూడా దాన్ని బాగా వర్కౌట్ చేశారు. ఇండియన్ అస్ట్రాలజీలో అనాలిసిస్ ఉండదు. కొన్నిటికి బేసిస్ అనేది కనుక్కోవడం చాలా కష్టం. ఈ గ్రహం ఈ రాశిలో ఉండి, ఈ గ్రహం ఈ రాశిలో ఉంటే, ఈ గ్రహం ఈ భావంలో ఉండి, ఈ గ్రహం ఈ భావంలో ఉంటే ఇది ప్రిడిక్షన్ చేపిచ్చేస్తారు అంతే. దానికి ఆ బేసిస్ మనం తెలుసుకోవడం, వర్కౌట్ చేయడం చాలా చాలా కష్టం. నేను బాగా చేసిన యోగాలు, దీని యోగంలో అంటాం మనం ఇండియన్ అస్ట్రాలజీలో. 360 యోగాస్ అని బివి రామన్ గారు ఒక బుక్ రాశారు. 360 యోగములు అని, మహాయోగములు అని ఒక బుక్ ఉంది. చాలా బుక్స్ ఉన్నాయి వీటి మీద. ఇవాళ ఇండియన్ అస్ట్రాలజీ దానికి బేసిస్ మనం చెప్పలేము. ఇప్పుడు ఈ భావంలో ఈ గ్రహం ఉండి, ఈ భావంలో ఈ గ్రహం ఉండి, ఈ లగ్నం అయినట్లయితే ఇది ప్రిడిక్షన్ ఇచ్చేస్తాడండి. దానికి ఏంటి బేసిస్ అంటే కొన్నిటి చెప్పగలుగుతాం, కొన్నిటికి మనం చెప్పలేం. అది ఆ బేసిస్ ఇండియన్ అస్ట్రాలజీలో మనం చెప్పలేము. కొన్నిటి చెప్పగలం, కొన్నిటికి మనం చెప్పలేము. జస్ట్ బాహాట్ చేసి ఆ సూత్రాన్ని మనం బట్టి సూత్రం గుర్తుపెట్టుకుని, లేదా అనాలిసిస్ ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకుని, ఈ యోగం ఉంది నీ జాతి, లక్ష్మీ యోగం ఉంది కాబట్టి నీకు ధన యోగాలు ఉన్నాయి, సరస్వతి యోగం ఉంది కాబట్టి నీకు చదువు చాలా బాగా వస్తుంది, రాజయోగాలు ఉన్నాయి కాబట్టి నువ్వు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, దరిద్ర యోగాలు ఉన్నాయి కాబట్టి నువ్వు జీవితంలో సంపాదించుకున్నంత కూడా పోగొట్టుకునేటటువంటి యోగాలు నీ జాతకంలో ఉన్నాయి. అట్లాంటి యోగాలు కొన్ని ఉంటాయి. నేను అడిగినటువంటి ప్రశ్నలో వాటిని కేవలం మనం ఆ యోగాల తాలూకు నోట్స్ గుర్తుపెట్టుకుని, అదే సూత్రాన్ని గుర్తుపెట్టుకుని బాగా చేసి, అట్లీస్ట్ గుర్తుపెట్టుకుని రిఫర్ చేసుకుని మనం చేసుకోవాలి తప్ప బేసిస్ చాలా కష్టం. అట్ ది సేమ్ టైం అదే వెస్టర్న్ అస్ట్రాలజీ ఉందనుకోండి, ఏదో వీనస్ టెక్స్టైల్ పలానా ప్లానెట్ అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం 60 డిగ్రీలో ఉంది కాబట్టి దీన్ని ఎలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం అంటే ఆ బేసిస్ మనం చెప్పగలం వెస్టర్న్ అస్ట్రాలజీలో. ఎందుకంటే 60 డిగ్రీలో ఉంది, దీని తత్వం ఇది, దీని తత్వం ఇది, ఈ గ్రహ లక్షణాలు ఇవి, ఈ గ్రహ లక్షణాలు ఇవి, ఇట్లా మనం చెప్పగలం. ఇండియన్ అస్ట్రాలజీలో చాలా కష్టం. ఇక్కడ ఒక చికాకు ఉంది. ఇండియన్ అస్ట్రాలజీకి వెస్టర్న్ అస్ట్రాలజీకి ప్రిడిక్షన్ ఇచ్చే చోట కానీ, యోగాలు అంటాం మనం, యోగాలను అర్థం చేసుకునే విధానంలో కానీ, ఆస్పెక్ట్స్ లో కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ముందే అడ్వైజ్ చేశాను మీకు, ఏదో ఒక సెట్ రెండు పెట్టుకోవచ్చు, ఒకటే పెట్టుకోవచ్చు అని చెప్పాను, ముందే చెప్పాను నేను. ఆ డిఫరెన్స్ ని తెలుసుకోవాలంటే కొన్ని వేల జాతకాలు మనం చూస్తుంటాం. చేసి ఇది పని చేస్తుందా, ఇది పని చేస్తుందా, ప్రేక్షణ ఇచ్చినాడు మనం ఎందుకు, ఎక్కడ మన ఎర్రర్ వచ్చింది, మనకి దేనివల్ల ఎర్రర్ వచ్చింది అనేది తెలియాలంటే కొన్ని వందల హాస్కోప్స్ మనం చూసి మనం ఇచ్చిన ప్రిడిక్షన్స్ అన్ని మనం గుర్తుపెట్టుకుని. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తా. మన జాతకాలు చూస్తే ఏం తెలియదండి, తెలియదు. మన జాతకాలు సామాన్యంగా ఉంటాయి. చక్కగా చదువుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, చక్కగా పెళ్లి చేసుకుంటారు, చక్కగా పిల్లలు ఉంటారు, మంచి ఇల్లు ఉంటుంది, ఏదో కారు ఉంటుంది, లేదా స్కూటర్ ఉంటుంది, మోటార్ సైకిల్ ఉంటుంది, జీవితం ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది హ్యాపీగా. ఈ జాతకాలు చూస్తే, మన జాతకాలు చూస్తే పెద్ద ఏం తెలియదు మనకి. ఎక్స్ట్రీమ్ జాతకాలు చూడాలి. మహాయోగి అయిన జాతకాలు చూస్తే ఏం తెలియదు మనకి. ఆ యోగుల జాతకాలు గ్రహాలు పనిచేయవు. చాలా చిన్న జీవితం మొదలుపెట్టి మిలియనర్ అయిపోయినాడు, మిలియనర్ అయిపోయి పాపర్ అయిపోయినటువంటి వాడు, IAS లో IPS లో టాపర్ అయినటువంటి వాడు, చాలా తెలివితేటలుండి చిన్న ఉద్యోగం చేసుకునేటటువంటి వాడు, తక్కువ తెలివితేటలుండి హైయెస్ట్ పొజిషన్ ఉన్నటువంటి వాడు, ఈ ఎక్స్ట్రీమ్ హార్స్కోప్స్ ఉంటాయి. వాళ్ళు సంపాదించుకోవాలి. సాధారణంగా వాళ్ళకి హార్స్కోప్స్ ఉండవు. ఉన్న తప్పులు ఉంటాయి. అట్లాంటి హార్స్కోప్స్ సంపాదించుకుంటే తప్ప అస్ట్రాలజీ మనకు రాదు. సామాన్యమైన హార్స్కోప్స్, చాలా ధనవంతులు అనుకోండి, 10 కోట్లు ఆస్తుంది, చూస్తే మనకే రాదు. ఎందుకంటే చదువుకున్నాడు, బాగా వ్యాపారం బాగా చేస్తున్నాడు, వ్యాపారంలో వృద్ధిలోకి వచ్చాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. అది ఎక్స్ట్రాడనరీ హార్స్కోప్ ఏం కాదు. అది చాలా చిన్న స్టేట్ లో నుంచి చక్కమని హైయెస్ట్ పొజిషన్ లోకి వెళ్ళిపోయాడు అనుకోండి. ఉదాహరణ ప్రైమ్ మినిస్టర్ తీసుకోండి.
ఆయన ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్ళారు ఆయన? అంబానీస్, ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదర్ని తీసుకోండి. ఇప్పుడున్నటువంటి చాలా పెద్ద పెద్ద పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళ ఇనిషియల్ డేస్ లో వాళ్ళ తాలూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ మీరు తీసుకోండి. ఇది ఎనీ ఏ లెవెల్ అయినా సరే, సోషల్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, స్పిరిచువల్ కావచ్చు, ఏ బిజినెస్ ఏదైనా కావాలనుకోండి, ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి అయిపోయిన ఆర్ట్స్ మనం తీసుకుంటే అప్పుడు ఇవన్నీ మీకు బయటపడతాయి. అలా రీసెర్చ్ ఎవరు చేసినట్లేదు. ఇదండి. సో ఇక్కడతో నాకు తెలిసి లాస్ట్ భారతి గారు, మీనాక్షి గారు, వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ ది రోల్ ఆఫ్ జూపిటర్ యాజ్ లార్డ్ Sagittarius and Pisces, Mars of Aries and Scorpio, Venus of Taurus and Libra, Mercury of Gemini and Virgo, please explain. అమ్మా మీనాక్షి గారు, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం పెద్ద క్లాస్ అవుతుంది, కానీ మీరు విశాఖపట్నంలో ఉన్నారు, మన ట్రస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, నా జ్యోతిష ప్రకాశం పుస్తకం ఉంటుంది, మీరు అడిగిన అన్ని ఆ చాప్టర్ తీయండి. జూపిటర్ పాత్ర ఏదో ఏముంటుందో ధనుస్సులో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. పీసెస్ లో జూపిటర్కి, ధనుస్సులో జూపిటర్కి తేడా ఏంటో కూడా నేను చెప్పాను. దాంట్లో మార్స్ ఆఫ్ యారీస్ అండ్ స్కార్పియో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని రాసులు, అన్ని గ్రహాలు, అన్ని భావాలు వీలైనంత వల్ల నేను చూసినటువంటి జీవితంలో, అస్ట్రాలజికల్ లైఫ్ లో నాకు వచ్చినటువంటి అనుభవాలతో పెద్దలు చెప్పిన దాంట్లో నుంచి అవి కూడా నేను రాసి పెట్టాను మీకు. సో అవి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దయచేసి మీ దగ్గరే ఉన్నారు కాబట్టి ఆ పుస్తకం తీసుకుని హ్యాపీగా చదువుకోండి. సో కె శ్రీకాంత్, నమస్తే గురువు గారు, ఈజ్ కరోనా లైక్ పాండమిక్ ఈజ్ కనెక్టెడ్ విత్ అవర్ ఇండివిజువల్ హారోస్కోప్ ఆర్ నాట్? ఖచ్చితంగా కాదు. పెద్ద పెద్ద ట్రైన్ యాక్సిడెంట్స్ లాంటివి కానీ, ఫ్లైట్ యాక్సిడెంట్స్ లాంటివి కానీ, సునామీ లాంటివి కానీ, ఎర్త్ క్వేక్స్ లాంటివి కానీ, అంటే మాస్ స్కేల్లో జరుగుతాయి చూస్తారా, మాస్ స్కేల్లో జరిగే వాటిల్లో ఇండివిజువల్ హారోస్కోప్స్ తాలూకు ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. ఇండివిజువల్ హారోస్కోప్ ప్రభావం ఎలా ఉంటుంది తెలుసా? ఉండకపోదు. ఎలా ఉంటుంది తెలుసా? ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మీకు తెలిసినవే, మీకు ఆ టైంకి సజెస్ట్ అవ్వాలంతే. మనం ప్రయాణం అవుతున్నాం, ఓ ట్రైన్లో వెళ్ళాలి, మనం ఇద్దరు మనం టికెట్లు తీసుకున్నాం. ఒక ఆయనకి సడన్ గా ఆ టైంకి కడుపు నొప్పి మరొకటి వచ్చో ఏదైనా వచ్చి ఆయన డ్రాప్ అయిపోయాడు. ఇంకొక ఆయన చాలా కష్టపడి ఎన్ని అడ్డంకులైనా తట్టుకుని ట్రైన్ ఎక్కాడు. ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో ట్రైన్లో లేదా బ్లాస్ట్ అయింది అనుకు ఏదో అనుకుందాం, దాంట్లో కొన్ని 100 మంది చచ్చిపోతారు. ఈ 100 మంది హారోస్కోప్స్ లోనూ కూడా ట్రైన్ యాక్సిడెంట్ లో పోతాడు ఉండాలని రూల్ లేదు. కానీ మనవాడు ఇద్దరిలో ఒక ఆయన ఆగిపోయాడు చూసారా, ఆయన హారోస్కోప్ లో యాక్సిడెంట్ లో నుంచి తప్పించుకునేటటువంటి ఒక ఆస్పెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. వెళ్ళేటువంటి ఆయన హారోస్కోప్ లో యాక్సిడెంట్ లో చనిపోతాడు ఉండొచ్చు. 100 మంది ఉండాలని మాత్రం రూల్ లేదు. తుఫాన్ వచ్చిందండి, కొన్ని వేల మంది చనిపోయారు. వేల మంది హారోస్కోప్స్ లో తుఫాన్ వస్తే కొట్టుకెళ్ళిపోతాడు నేను రాసి ఉంటుందా? ఉండదండి. హయ్యర్ ప్లేన్ లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏదైనా పెద్ద స్కేల్, అక్కడ మీకు యురేనస్, అక్కడ మీకు ప్లూటో ఆ లెవెల్లో పనిచేస్తారు. మాస్ లెవెల్లో, పెద్ద లెవెల్లో పెద్ద బ్లాస్ట్లు కానీ, పెద్ద చేంజెస్ కానీ వచ్చినప్పుడు, అంటే రెవల్యూషన్ ఇన్ ఎనీ ప్లేన్, ఎనీ లైఫ్, ఎనీ వాక్ ఆఫ్ లైఫ్. అది రెవల్యూషన్ అంటే రిలిజియన్ లో కావచ్చు, స్పిరిచువలిజం లో కావచ్చు, థాట్ ప్రాసెస్ లో కావచ్చు, దేశాల మధ్య కావచ్చు, యుద్ధాల మధ్య కావచ్చు, మతాల మధ్య కావచ్చు, ఏదైనా ఒక పెద్ద చేంజ్ అవుతుంది చూసారా, ఆ చేంజ్ అయ్యేటప్పుడు ఇండివిజువల్ హారోస్కోప్స్ పనిచేయమని మీరు గుర్తుపెట్టుకోండి. ది బ్యూటీ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ ది మాస్టర్స్, ఏదైతే మన పరమగురువులు అనుకుంటామో, ఆ విజ్డమ్ ఆఫ్ ది మాస్టర్స్ తాలూకు బ్యూటీ ఏంటి తెలుసా? మాస్టర్ గారి తాలూకు ఎడ్యుకేషన్ లో లెట్ మై ప్లాన్ బి ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్ అని చివరికి వస్తుంది. లెట్ మై ప్లాన్ బి ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్. కళ్ళు మూసుకుని ప్రతిరోజు భగవంతుడికి ఏం ప్రార్థన చేస్తామంటే, నా జీవితం కానీ, నా ఆలోచన విధానం కానీ, ఇవన్నీ కూడా ఏదైతే ఒక మహా ప్రణాళిక అనేది నడుస్తుందో బ్యాక్గ్రౌండ్ లో, దాంతో పాటుగా నేను కూడా అనుసంధానమై నా జీవితం ముందుకు నడువుగాక అని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు మనం కూడా ఎవల్యూషన్ తో పాటుగా మన జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. 12 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సాధన మార్గం ఉందండి. 12 రాశికి మనకి కీ పాయింట్స్ ఉంటాయి. సింహరాశికి ఒక కీ పాయింట్ ఉంటుంది. మాస్టర్, నాట్ మై ప్లాన్ బట్ దైన్ బి డన్. సింహరాశికి కీ పాయింట్ ఏంటి? మాస్టర్, నాట్ మై ప్లాన్ బట్
దైన్ బి డన్ అంటే గురువుని ప్రార్థిస్తున్నాడు, మాస్టర్ నా ప్లాను నా థాటు ఇది కాదు, బట్ డైన్ అంటే యువర్స్ అని, యువర్స్ బి డన్, నీ ప్రణాళిక ఏదైతే ఉన్నదో నీ ప్లాన్ కదా నడవాల్సిన అని సింహరాశి వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ ఇండివిజువల్ లెవెల్లో నుంచి పర్సనాలిటీ లెవెల్లో నుంచి యూనివర్సల్ లెవెల్ అంటే ఆపోజిట్ గా ఏదైతే కుంభరాశి ఉన్నదో అక్కడికి వీళ్ళు ప్రజ్ఞ వికసించి ఇండివిజువల్ లెవెల్ నుంచి ఇండివిజువల్ కాన్షియస్నెస్ అనే దాంట్లో నుంచి వ్యక్తిగతమైన ప్రజ్ఞలో నుంచి యూనివర్సల్ కాన్షియస్నెస్ లోకి యూనివర్సల్ ప్రజ్ఞలోకి నెమ్మదిగా అడుగు పెట్టడం అనేటటువంటిది ఎక్స్పాండ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ అస్ట్రాలజీ. ఓకేనండి, ఓకే అయిపోయింది. దత్తు గారు అయిపోయారు, మీనాక్షి గారు అయిపోయారు, శ్రీదేవి లాస్ట్ అండి. పంచేత కరోనా పాండమిక్ ఇండివిజువల్ సంబంధం లేదండి. బట్ గుర్తుపెట్టుకోండి, జాతకంలో రాహు కానీ చంద్రుడు కానీ రవి కానీ బలంగా లేనప్పుడు, కుజుడు కానీ బలంగా లేనప్పుడు, మనకి చంద్రుడు బలంగా లేకపోతే వీఆర్ ప్రోన్ టు ఎపిడమిక్స్. చంద్రుడు హార్స్కోప్ లో బలంగా లేకపోతే ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉండి, విత్స్టాండింగ్ కెపాసిటీ తక్కువగా ఉండి ప్రతి ఎపిడమిక్ ని వీళ్ళు ఇన్వైట్ చేస్తారు, లోపుకి తీసుకుంటూ ఉంటుంది. రవి బలానికి, రవి ఆత్మబలానికి ప్రాణశక్తి కారణం కాబట్టి రవి హార్స్కోప్ లో బలంగా లేక రవితో పని చేశాను లేకపోతే మరో గ్రహం పాపగ్రహం కలిసి ఉన్నప్పుడు వాళ్ళకు కూడా లైఫ్ ఫోర్స్ తాలూకు స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది. కుజుడు అంటే ఎనర్జీ, ప్లానెట్ ఆఫ్ ఎనర్జీ అండ్ పవర్ కదా. కుజుడు బలంగా లేకపోతే హార్స్కోప్ లో ఏదైనా వచ్చినట్టు తట్టుకునేటటువంటి ఒక శక్తి, ఒక బలం, ఒక పవర్ అనేటువంటి బాడీ లేనప్పుడు ఇమ్యూనిటీ పవర్, హెమోగ్లోబిన్ తో ఇబ్బందులు లాంటివి కొన్ని వస్తాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళు దే ఆర్ ప్రోన్ టు ఎపిడమిక్స్. మనం హార్స్కోప్స్ లో చూసినప్పుడు ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి ఏం చేస్తామంటే ఇలాంటి హార్స్కోప్స్ చూసినప్పుడు ఇది మెడికల్ అస్ట్రాలజీ అంటాం దీన్ని. మనం చూసినప్పుడు చిన్నతనం నుంచి ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేయాలి, ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి, ప్రాణాయామాల, యోగవా, ఫుడ్డా, మరొకట ఇవంతా మొత్తం ప్లాన్ చేసుకుని మన రొటీన్ లో దాన్ని ఇంక్లూడ్ చేసేసుకోవాలి. దీనివల్ల ఇప్పుడు లో ఇమ్యూనిటీ ఉందనుకోండి, వాళ్ళకి ఎక్స్పోజ్ కానికూడదు ఎక్కువ. పొగ మంచుకు కానీ వాడు ఎక్స్పోజ్ కాకుండా ఎంతకాలం ఉంటారు వీళ్ళు. కాబట్టి ఎక్స్పోజ్ కానివ్వకుండా ఉండడం అనేది ఎంత ఇంపార్టెంటో, ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా తట్టుకునేటటువంటి ఒక ఎనర్జీని లంగ్స్ కానీ హార్ట్ కానీ లేకపోతేనేమో మొత్తం సిస్టమ్కి ఇమ్యూనిటీ పవర్కి ఎలా పెంచుకోవాలనేటువంటి దాన్ని సైమల్టేనియస్ గా రెండింటిని నడిపించుకుంటూ ముందుకెళ్ళాలి. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ అస్ట్రాలజీ. ఈ అస్ట్రాలజీని ఎలాగన్నా మనం ఉపయోగించుకోవచ్చు అండి, గుర్తుపెట్టుకోండి. దేని ఉపయోగించుకోవచ్చు. ఇది మీకు 12 భావాలు తెలిసిన తర్వాత నేను చెప్పినంత మీకు అర్థమవుతుంది. సో ఆల్మోస్ట్ 1 hour 15 minutes అయిపోయింది. ఈ 12 భావాలు ఇప్పుడు చెప్తే మీరు ఇప్పటికీ మీ మైండ్ అంతా బాగా అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది. అందరూ కూడా చాలా మంచి క్వశ్చన్స్ చేశారు. కానీ ఒకటే ఇబ్బంది ఏంటంటే చాలా సార్లు మీరు క్వశ్చన్స్ వేయండి అని అడిగిన తర్వాత వేశారు. అట్లా కాదు, ముందే వేస్తే అన్ని క్వశ్చన్స్ సమ్అప్ చేసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది. శ్రీదేవి గారు ఎవరో చివరిలో వచ్చింది. నమస్కారం మాస్టర్ గారు, గ్రహము వక్రించినప్పుడు ముందు రాశిలో గ్రహము యొక్క ప్లేస్ గా తీసుకోమంటారు. ప్లానెట్స్ పరివర్తనం చెందినప్పుడు గురించి వివరణ ఇవ్వగలరు. వెస్టర్న్ కి ఇండియన్ కి 30 degrees స్టార్స్ చేంజ్ అయినప్పుడు ఆస్పెక్ట్స్ ఆయన రిలేటెడ్ కానీ స్టార్స్ లక్షణాలు చేంజ్ అవుతాయి, కానీ స్టార్ కారకత్వాలు ఘర్షణ డిఫరెంట్ కదండి. చాలా కరెక్ట్ శ్రీదేవి గారు. మొట్టమొదటి నా రిక్వెస్ట్ ఏంటంటే రాస్తే ఇంగ్లీష్ లో రాయండి, తెలుగులో రాయండి. ఈ ఇంగ్లీష్ నేను చదవలేను, అయినా నాకు అర్థమైంది. నేను మొట్టమొదటి మీరు ఫాలో అవుతుంటే ఇప్పటికి మీకు అర్థమై ఉండాల్సింది. ఎదర్ టేక్ ఇండియన్ ఆస్పెక్ట్స్, ఇండియన్ హార్స్కోప్, ఆర్ టేక్ వెస్టర్న్ హార్స్కోప్. డోంట్ లుక్ ఇన్ టు 2 హార్స్కోప్స్. ఇది గుర్తుపెట్టుకోండి. జ్యోతిష ప్రకాశంలో మొట్టమొదటి రాసినటువంటి నేను 12 రాసులకి డేట్స్ పెట్టాను. నెక్స్ట్ టైం ఆ డేట్స్ తీసేస్తాను. ఇప్పుడు కూడా డేట్స్ మీరు కొట్టేసుకోండి, కావాల్స్తే ఉంచుకోండి, పర్వాలేదు. మీరు నేను రాసిన ఆస్పెక్ట్స్ కూడా మీరు నేను ఏదైతే ఆస్పెక్ట్స్ రాసిన జ్యోతిష ప్రకాశంలో ఇండియన్ చార్ట్స్ కన్నా మీరు తీసుకోండి, వెస్టర్న్ చార్ట్ కన్నా తీసుకోండి. నేను సెకండ్ వాల్యూమ్ లో జ్యోతిష ప్రకాశంలో
నేను చాలా క్లియర్గా ఇండియన్ ఆస్పెక్ట్స్ దృష్టిలో, గ్రహాల దృష్టిలో ఇండియన్ కూడా నేను రాశాను. సో జాగ్రత్తగా ఏమీ కన్ఫ్యూజన్ లేకుండా మైండ్లో దేన్ని మీరు క్యారీ చేయకుండా ఇది రైటా అది రైటా, ఇది బాగుంటుందా అది బాగుంటుందా అనేది ఏం క్యారీ చేయకుండా ఇన్నోసెంట్ మైండ్తో జాగ్రత్తగా సింపుల్గా హ్యాపీగా ప్రిజుడిస్ లేకుండా పుస్తకం చదువుకోండి. జ్యోతిష ప్రకాశం ఎన్నో ప్రశ్న సమాధానం చెప్తుంది అది. తర్వాత మనం మిగతావి మనం చూసుకుందామండి. ఓకే, ఇప్పుడు నేను ఈ సమయంలో దాదాపు 1 hour 15 minutes అయిపోయింది సమాధానాలు క్వశ్చన్స్కి. ఇప్పుడు భావాల గురించి చెప్తే నాకు తెలిసి మీరు అది కొంచెం కాల్కులేషన్ చేసి చెప్పాలి. అయినా నేను చెప్తాను కాబట్టి చదివి వినిపిస్తాను. ఆ నోట్సెస్ నేను వరుసగా పంపిస్తాను. నేను దాని మీద నేను గ్రహాలు అయిన తర్వాత భావాల గురించి నేను నోట్స్ ఇస్తాను మీకు మన గ్రూప్లో. అంతవరకు లగ్నం అంటే ఏంటి ఒక పావు గంటలో నేను క్లోజ్ చేస్తానండి. ఇప్పటికి చాలా టైం అయిపోయింది. లగ్నం అంటే ఏమిటి? లగ్నం అంటే ఏంటి అంటే సింపుల్గా అర్థం చేసుకోండి. మనం భూమి మీద ఏదో ప్రాంతంలో పుడతాం. మనం ఏదో ఒక దేశంలో, ఏదో ఒక ఖండంలో, ఏదో ఒక రాష్ట్రంలో, ఏదో జిల్లాలో, ఒక ఊర్లో పుడతాం. భూమి మీద మనం ఏ ప్రాంతంలో అయితే పుట్టామో, ఏ సమయానికి అయితే పుట్టామో, ఆ సమయానికి తూర్పున ఏ రాశి అయితే ఉంటుందో అది మన లగ్నం అవుతుంది. కాల్కులేషన్ చేసి తెలుస్తుంది. మేము కాల్కులేషన్స్ చేసుకున్నాం సొంతంగా. మా రోజుల్లో మాకు ఎఫ్మెరీస్ పంచాంగాలు తప్ప సాఫ్ట్వేర్ లేవు. ఇప్పుడు మీరు కాల్కులేట్ చేసుకోక్కర్లేదు. సాఫ్ట్వేర్ తీసుకుని దాంట్లో ఫీడ్ చేస్తే మీ లగ్నం మీకు వచ్చేస్తుంది. ఈ లగ్నాన్ని ఫస్ట్ హౌస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ లగ్నాన్ని అసెండెంట్ అంటారు ఇంగ్లీష్లో. గుర్తుపెట్టుకోండి. లగ్నము ఆర్ అసెండెంట్ ఆర్ ఫస్ట్ హౌస్. ఇది ఏ రాశి అయితే ఫస్ట్ హౌస్ అయ్యిందో, లగ్నం అయిందో, అక్కడి నుంచి వరుసగా 1వ రాశి, 1వ భావము, 2వ భావము, 3వ భావము, 4వ భావము, ఆ రాశులు అలా వరుసగా వెళ్ళిపోతాయి. ఉదాహరణకి మిథున లగ్నంలో పుట్టారనుకోండి, మిథున లగ్నము ఫస్ట్ హౌస్ అవుతుంది. కర్కాటకము సెకండ్ హౌస్ అవుతుంది. 2వ భావం అవుతుంది, 2వ ఇల్లు అవుతుంది. సింహము 3వ ఇల్లు, 3వ భావము థర్డ్ హౌస్ అవుతుంది. ఇలాగ 12 భావాలు ఏర్పడతాయి మనకి. ఈ 12 భావాల వల్ల డిపార్ట్మెంట్స్ ఇన్ అవర్ లైఫ్ తెలుస్తుంది. ఈ 12 భావాల వల్ల మన జీవితంలో ఉండేటటువంటి 12 డిపార్ట్మెంట్స్ తెలుస్తాయి. అవి ఏంటంటే చదివి వినిపిస్తాను. ఎక్స్ప్లెనేషన్ నేను మీకు నోట్స్ లో పంపిస్తాను. మొట్టమొదటిది లగ్నము. ఇది శుభగ్రహంలో ఉన్నచో శరీరము అందముగా ఉండును, అశుభ గ్రహం ఉన్నచో క్రూరమో వికారమో అగును. ఇది మన శరీరాన్ని తెలియజేస్తుంది. రెండవ ఇల్లుని ధనాభావం అంటారు. మన తాలూకు ఫైనాన్సెస్ కానీ, మన తాలూకు కుటుంబం కానీ, మన తాలూకు వాక్కు కానీ, మనం ఎట్లాంటి ఆహారాన్ని ఇష్టపడతాం, స్వీట్ ఇష్టపడతామా, హాట్ ఇష్టపడతామా, పులుపు ఇష్టపడతామా అనేది కూడా 2వ ఇల్లు వల్ల తెలుస్తుంది. తృతీయ భావము థర్డ్ హౌస్ అంటాం. దీన్ని సోదర భావము అంటాము. అంటే మనకన్నా చిన్న చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ తెలియబడుతుంది 3వ స్థానం వల్ల. అండ్ హౌస్ ఆఫ్ విక్టరీ అంటాము. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళినప్పుడు మనం విన్ అవుతామా లేదా అనేటటువంటిది కూడా 3వ భావం వల్ల తెలుస్తుంది మనకి. నెక్స్ట్ 4వ భావం చతుర్థము మాతృస్థానము అంటారు. దీన్ని సుఖస్థానము, గృహము, పాతాళము అందరు. ఈ 4వ ఇల్లు ఎవరికైతే బలంగా ఉంటుంది, బలంగా అంటాం అంటే అర్థం ఏంటి? ఆ 4వ ఇల్లు ఏ రాశి అవుతుందో దాని తాలూకు నాదుడు నక్షత్రం ఏదైతే అవుతుందో ఆ నక్షత్ర గ్రహం కానీ, ఉచ్చగ్రహం కానీ, శుభగ్రహాలు కానీ ఏవైతే అక్కడ ఉంటే ఆ గ్రహం ఆ రాశి బలపడుతుంది అనమాట. ఆ భావం బలపడుతుంది అనమాట. వాళ్ళకి మంచి ఇల్లు, స్థిరాస్తులు, స్థిరాస్తులు, కార్లు, బంగళాలు, లేకపోతే మంచి ఇళ్ళు, పొలాలు, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవన్నీ బాగుంటాయి. ఇంట్లో శుభ్రంగా సుఖము, శాంతి ఉంటాయి. 4th హౌస్ బాగుంటాయి. అది చతుర్థం అంటారు. 5వది పంచమము సంతాన స్థానము, బుద్ధి స్థానము, ప్రతిభ. అంచేత 5వ ఇల్లు 5th హౌస్ బాగుంటే వాళ్ళకి చాలా ప్రతిభ ఉంటుంది, వాళ్ళ సంతానం చాలా బాగుంటుంది, వాళ్ళకి మంచి బుద్ధిబలం ఉంటుంది, అకాడమిక్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది షష్టమము. అలాగే 5వ ఇంటిని బట్టి మన పిల్లలు 5వ ఇంట్లోని గ్రహాలను బట్టి మనకేం తెలుస్తుంది తెలుసా? మన 5వ ఇంట్లో ఉన్న పిల్లలు మనం చూసామనుకోండి, 5వ ఇంట్లో ఉన్న పిల్లలు మనం చూస్తే వీళ్ళు మ్యారేజ్కి వెళ్ళేటప్పటికి
సొంతంగా నిర్ణయాలు తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటారా? తల్లిదండ్రుల మాట విని వాళ్ళు చెప్పిన సంబంధాలు చేసుకుంటారా? ఇవన్నీ కూడా మనకి 5 ఏళ్ళు బట్టి తెలుస్తాయి. ఎక్కడ తెలుస్తాయి చెప్పండి? మా పిల్లల ఆస్కోప్ చూస్తాను అడగపోకండి. నెమ్మదిగా తర్వాత తెలుస్తుంది. చదువుకోండి. 6 షష్టమ స్థానం, శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము, కలహము, ఇవన్నీ తెలుస్తాయి. అంటే శత్రువులు ఎలా ఉంటారు? మనం అప్పులు ఏమైనా చేస్తామా? చేస్తే తీరుతాయా తీరవా? మన కింద పనిచేస్తారు. మా శత్రువు అనేటువంటి వాళ్ళు మనకి ఎలా ఏర్పడతారు? ఇవన్నీ కూడా అలాగే ఆరోగ్య పరిస్థితులు కూడా 6వ స్థానాన్ని బట్టి తెలుస్తాయి. కలత్ర స్థానము, వ్యవహారమున భాగస్వామ్యము, భార్య బంధువులు తెలియదు. సప్తమంలో అంటే పార్ట్నర్ అండి, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ భార్య భర్త కావచ్చు. ఈ 7వ స్థానాన్ని బట్టి తెలుస్తుంది. 7వ స్థానం చాలా బాగుంటే మంచి భర్త మంచి భార్య, దాంపత్య సౌఖ్యం ఉంటుంది, కుటుంబం అంతా హాయిగా వెళ్తుంటుంది. 7వ స్థానంలో కానీ పాపగ్రహాలు మరో గ్రహాలు ఉన్నట్లయితే కళత్ర స్థానం కాబట్టి అది మ్యారీడ్ లైఫ్ కాబట్టి దాంట్లో సాధక బాధలు కొన్ని ఉంటాయని మనకు అర్థమవుతుంది. తర్వాత అష్టమము ఆయుస్థానము, మృత్యువు, రంధ్రము, చిత్రము అందరు. అష్టమైన ఆయుస్థానం అంటారండి. ఆయుస్థానం అంటే ఆయు దీర్ఘాయుష, లేకపోతే అల్పాయుష, మధ్యాయుష. తర్వాత డెత్ అనేది ఎలా వస్తుంది? అది న్యాచురల్ డెత్ వస్తుందా, మరో డెత్ వస్తుందా అనేటటువంటిది దీనివల్ల తెలుస్తుంది. నవమము శుభస్థానము, పూర్వపుణ్యము, గురుస్థానము, మోక్షము, ధర్మచింతన, స్వప్నము, దూర ప్రయాణములు. ఎంత బాగుంది చూసారా? 9వ ఇల్లు కానీ ఎవరికైనా చాలా బాగుంటే పాఠం చాలా బాగుంటాయి. గురు అనుగ్రహం ఉంటుంది, దేవత అనుగ్రహం ఉంటుంది, మంచి మంచి కళ్ళు వస్తాయి, వీళ్ళకి మనస్సుకు మంచి భావాలు వస్తాయి, 10 మంది పట్ల వీళ్ళు ఉదార బుద్ధి కలిగి ఉంటారు, 10 మందికి వీళ్ళు మార్గదర్శకత్వం వహిస్తారు. 9వ ఏళ్ళు బాగా లేకపోతే ఏమవుతుందంటే సరైన గురువు లభించడం, బుద్ధి సరిగా పనిచేయదు. ముఖ్యంగా దూర ప్రయాణాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు వీళ్ళు. ఇది 9వ ఇల్లు. దీన్ని గురుస్థానం అని కూడా అంటారు. 10వ ఇల్లు చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ప్రతి భావం ఇంపార్టెంటే కానీ 10 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని కర్మస్థానం అంటారు. దీన్ని కర్మాజీవం అంటే ప్రొఫెషన్, ఆ లైవ్లీహుడ్, రాజ్యము పవర్ టు కమాండ్, అవకాశము జనిత్. అంటే ఏంటి? లైఫ్ లో ఎలాంటి అవకాశాలు వస్తాయి? ఉద్యోగ వ్యాపారాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఎలాంటి పొజిషన్ మనం అచీవ్ చేయగలుగుతాం? మన సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? మన రెప్యుటేషన్ ఎలా ఉంటుంది? మన తాలూకు ఫేమ్ అనేది ఎలా ఉంటుంది? జీవితంలో ఎంత ఉన్నతమైన స్థితికి మనం వెళ్తాము. సో వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందా లేదా మనకి అనేటటువంటిది మనకి 10th హౌస్ లో తెలుస్తుంది. 11 ఏకాదశము లాభస్థానము, మిత్రస్థానము, ఆశలు, ఆదర్శములు, జ్యేష్ఠ బాధ తెలియదు. మనకన్నా పెద్ద అక్కలు కానీ అన్నయ్యలు కానీ మనకన్నా పెద్దవాళ్ళు. లాభస్థానం అంటే మనకి కలిసి వస్తుంది, అప్పుడే ఆటోమేటిక్గా మనకు కలిసి వస్తుంది. మనకి అచీవ్మెంట్స్, మన ఐడియల్స్, ఇవన్నీ కూడా 11th వాళ్ళది. మన ఫ్రెండ్స్, ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం మనకు ఉంటుంది, అలాంటి హాని మనకు జరుగుతుంది. మన లైఫ్ లో మన ఆంబిషన్స్ ఆస్పిరేషన్స్ అంటాం కదా, అవి నెరవేరుతాయా నెరవేరవా, ఎంత ఆంబిషన్స్ గా ఉంటాడు అనేదంతా కూడా 11th తెలియజేస్తుంది. ఆఖరిది ద్వాదశ భావము, 12th హౌస్ అంటారు. ఏ భావము? బంధస్థానము, పూర్వజ్ఞానము. అంటే 12th హౌస్ అనేటటువంటిది లగ్నం అంటే మనం పుట్టింది కదా, 12th హౌస్ దాని ముందుది కదా. కాబట్టి కొంతమందికి వాళ్ళ పూర్వజన్మ స్మృతులు అవి వస్తూ ఉంటాయి. అది 12th హౌస్ని బట్టి ఉంటుంది. అట్లాగే 12th హౌస్ని బట్టి బంధస్థానం అంటే ఏంటి తెలుసా మీకు? ఏదైనా వీటి చేయకుండా పని చేసి జైల్లో పెడతారు, యావజ్జీవ కారాగార శిక్ష అంటారు, 10 years ఇంప్రిజన్మెంట్ అంటారు. లేకపోతే ఏ కోమాలోకి వెళ్ళిపోయి 5-6 years హాస్పిటల్లో ఉండిపోతారు. ఏదైనా క్రానిక్ డిసీజ్ వచ్చేసి హాస్పిటల్లో చాలా కాలం ఉండిపోతారు. ఇట్లా చాలా కాలం ఉండే బంధస్థానం అంటే బంధనం అంటే ఏదైనా బంధనమే, జైల్లో అయినా బంధనమే, హాస్పిటల్లో అయినా బంధనమే. అవి కూడా దీనికి తెలుస్తాయి. 12th హౌస్ వ్యయ భావం అంటే అర్థమేంటి తెలుసా? మన మాటను ఎట్లా ఖర్చు పెడతాం, మన ధనం ఎలా ఖర్చు పెడతాం, మన పలుకుబడిని ఎట్లా ఖర్చు పెట్టుకుంటాం, అంటే దేనైనా ఖర్చు పెట్టినప్పుడు ఎట్లా చేస్తాం అనేది కూడా దాన్ని డిపెండ్ అయి ఉంటుందండి. ఇది 12 భావాలు. ఇవి 12వ భావాన్ని మనం మోక్ష స్థానాన్ని కూడా అంటాం కొన్ని సందర్భాల్లో, కొన్ని గ్రహాల తాలూకు పరిస్థితిని బట్టి. సో ఈ 12 భావాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? ఏ దేశంలో అయినా, ఏ ఊర్లో అయినా, ఏ ప్రాంతంలో అయినా మనం పుట్టినప్పుడు తూర్పు ఉదయించేటటువంటి రాశి ఆ రాశి మన తాలూకు మొట్ట లగ్నము లేకపోతే ఫస్ట్ హౌస్ అంటాము. అక్కడి నుంచి మిగతా రాశులన్నీ మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఏ భావాల్లో శుభగ్రహాలు ఉంటాయో ఆ భావానికి సంబంధించినటువంటి లక్షణాలు మనలో చాలా బాగుంటాయి. ఏ భావాల్లో అయితే అశుభ గ్రహాలు ఉంటాయో, ఏ భావాల్లో ఉండే శత్రు గ్రహాలు ఉంటాయో, ఏ భావాల్లో నీచ గ్రహాలు ఉంటాయో,
ఏ భావాలు ఉండే గ్రహాలకి మిగతా గ్రహాలతో సరైనటువంటి సంబంధం అనేది ఆస్పెక్ట్స్ అనేవి ఉండవో, అడ్వర్స్ ఆస్పెక్ట్స్ ఉంటాయో, ఆ భావం ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఇట్స్ ఎ టెస్టింగ్ పీరియడ్ ఫర్ హిమ్. ఆ భావంలో సక్సెస్ వాళ్ళకి చాలా చాలా తక్కువగా వస్తుంది, వాళ్ళు చాలా బాధపడాల్సి వస్తుంది. అట్లాంటివి మనం గమనించినప్పుడు ఏ భావాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఏ రాశులు స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఏ గ్రహాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఈ రాశులు, ఈ గ్రహాలు, ఈ భావాలు దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి, బాగలేని గ్రహాలు, బాగలేని భావాలు, బాగలేని రాశులు దేని ఇండికేట్ చేస్తున్నాయి అనేది నోట్స్ మనం తయారు చేసుకుని మన ఆల్రెడీ మనకు తెలుస్తూనే ఉంటుంది కదా, ఎక్కడ మనం సక్సెస్ అవుతున్నామో, ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నామో, ఏ థాట్ ప్రాసెస్ మనలో పనిచేస్తే అది పాజిటివ్ గా రిఫ్లెక్ట్ అవుతుందో, ఏ థాట్ ప్రాసెస్ మనకు వస్తే నెగిటివ్ రిఫ్లెక్ట్, మనకు ముందే తెలుస్తాయి. దాన్ని మనం రీకన్ఫర్మ్ చేసుకుంటాము. జాగ్రత్తగా దాన్ని లిస్ట్ అవుట్ చేసుకుని దేన్ని మనం పక్కన పెట్టాలి, దేన్ని ముందు తీసుకోవాలి, దీని ఏమంటారు మనం ప్రయారిటీస్ అంటాం. మనం ప్రయారిటీస్ మనం రీఆర్గనైజ్ చేసుకోవాలి. ఎస్ట్రాలజీ తాలూకు పర్పస్ ఏంటంటే మన లైఫ్ లో ప్రయారిటీస్ ని మన ఇష్టాలను బట్టి ప్రయారిటీస్ మనం ఇప్పుడు నిర్మాణం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి ఈ పాయింట్ ని. మన ఇష్టాలను బట్టి, మన రాగద్వేషాలను బట్టి, మన పడడం పడకపోవడాన్ని బట్టి, నచ్చడం నచ్చకపోవడాన్ని బట్టి లైఫ్ లో ప్రయారిటీస్ ని ఎప్పుడు ఫిక్స్ చేసుకోకూడదండి. లైఫ్ లో ప్రయారిటీస్ ని ఎవడైతే సరిగ్గా సరైన క్రమంలో 1, 2, 3, 4 అనేది ఎవరైతే లైఫ్ లో ప్రయారిటీస్ ని సరిగ్గా సక్రమంగా ఫిక్స్ చేసుకోగలుగుతారో, ఎవరైతే మంచి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసుకోగలుగుతారో, ఎవరైతే మంచి ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకోగలుగుతారో, ఎవరైతే రైట్ లైన్ ని చూజ్ చేసుకోగలుగుతారో, అది కష్టమైనా సరే దాన్ని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేసుకోగలుగుతారు. అది మనది కానప్పుడు, శ్రీకృష్ణుడు చెప్పినాడు భగవద్గీతలో, అది మనది కానప్పుడు, అది ఎంత వాల్యూ అయినప్పుడు కూడా, ఎంత గొప్పదైనప్పుడు కూడా, అది మన ధర్మం కానప్పుడు, మనం చేయాల్సిన పని కానప్పుడు, నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా పక్కన పెట్టి మనం చేయాల్సినటువంటిది, మనకు నిర్దేశించబడినటువంటిది, మనం చేయాల్సినటువంటిది, మన బాధ్యత వహించవలసినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని కష్టమైన సరే టేకప్ చేసి దాంట్లో మనం ముందుకెళ్ళడం కోసం చేసే ప్రయత్నంలో చాలా చాలా కరంబంధాలు తీరిపోతాయి. కరంబంధం అనేటటువంటిది అది ప్లానెట్స్ మనం సూచిస్తాయి. దాన్ని అర్థం చేసుకుని కరంబంధం నుంచి ఎస్కేప్ అవ్వకుండా, ఎగ్గొట్టడం కాకుండా, ఏ పూజలు చేసుకున్నా మరొకటి చేసి కరంబంధం నుంచి బయటపడదాం అనేది కాకుండా, ఈ కరంబంధం మనకి ఎందుకు వచ్చింది, దేన్ని సూచిస్తుంది, ఈవేళ మనం ఈ పొజిషన్ లో బాగున్నా బాగాలేకపోయినా దీనికి కారణం ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకుని దానికి మనం ప్రోగ్రామ్ చాకౌట్ చేసుకోవడానికి మాత్రమే ఎస్ట్రాలజీ పనిచేస్తుందండి. ప్రిడిక్టివ్ ఎస్ట్రాలజీలో ఈ పార్ట్ చాలా తక్కువ మంది చెప్తారు. మనకి మన అదృష్టం బాగుండి మాస్టర్ ఈకే గారు లాంటి వారు మనతో ఉండి ఈ జ్ఞానం మనకు అందించారు. కాబట్టి ఈ ముండేన్ ఎస్ట్రాలజీ, హారరీ ఎస్ట్రాలజీని మనం స్పిరిచువల్ ఎస్ట్రాలజీగా మార్చుకొని మన లైఫ్ ని సాధన మార్గంలో స్పిరిచువల్ లైన్ లోకి తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తాము. దానికే ఈ క్లాస్ మనం స్టార్ట్ చేసాము. టు బి ఫ్రాంక్ ఇనఫ్, మనం చెప్పుకుంటున్న క్లాసులు అన్నీ కూడా, నేను ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషన్ అది కూడా స్పిరిచువల్ అస్ట్రాలజీలోకి మనం వెళ్ళటానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇదే స్పిరిచువల్ అస్ట్రాలజీ కాదు. స్పిరిచువల్ అస్ట్రాలజీలోకి మనం వెళ్ళటానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అంతా నేను ప్రిపేర్ చేసి పెడతాను మీకు. అది గుర్తుపెట్టుకోండి. ఇది భావాలు చెప్పాను మీకు నేను. ఈ భావాల్లో ఈ 12 భావాల్లో గ్రహాలు ఎన్ని ఉంటాయి, ఎలాగైతే 12 రాశుల్లో గ్రహాలు ఉంటాయో 12 భావాల్లో కూడా గ్రహాలు ఉంటాయి. ఈ 12 భావాల్లో గ్రహాలని కూడా నేను జ్యోతిష ప్రకాశంలో ఇన్ డీటెయిల్ చాలా కొన్ని 660 పేజీల బుక్. అది చిన్న బుక్ కాదు, అది 666 పేజ్ బుక్. అది రోజుకో 10 చదువుకోండి, అండర్లైన్ అన్ని అండర్లైన్ చేయాల్సి వస్తుంది. మీకు సూట్ అవుతున్నవి, మీకు కావాల్సినటువంటివి, మీకు ఇండికేట్ అవుతున్నట్టువి అండర్లైన్ చేసి పెట్టుకోండి, నోట్స్ తయారు చేసుకోండి. మీ గురించి మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి స్పిరిచువల్ అస్ట్రాలజీకి వెళ్ళేటప్పటికి ఇవంతా కూడా బాగా పనిచేస్తాయి, మీకు గుర్తుపెట్టుకోండి. సో ఎండ్ చేసేటప్పుడు అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను, మీకు గుర్తుపెట్టుకోండి. నేను ఇస్తున్న లెక్చర్లు మీరు తప్పనిసరిగా వినండి. చాలా మంది ఈ గ్రూప్ లో వింటలేదు. ఇట్స్ ఓకే, అది నాకు సంబంధించిన విషయం కాదు. చాలా మంది వింటలేదు లెక్చర్లు. నా ఇన్ఫో చూసి తెలుస్తుంది నాకు ఎంతమంది. మన గ్రూప్ లో 250 మంది ఉన్నారు. పెట్టిన తర్వాత 1 వీక్ పోయిన తర్వాత చూసినప్పుడు 150 మంది వింటున్నారంటే పై వాళ్ళతో కూడా కలిపి, అంటే మన గ్రూప్ లో 250 మందిలో 100 మంది కూడా వింటలే అని చెప్పి నాకు అర్థమవుతుంది. ఇది డిఫరెంట్, అది నాకు సంబంధించింది కాదు కదా. అది చూసుకోండి, మీరు చూసుకోండి, బుక్స్ చదువుకోండి. ఫైనల్ గా చెప్తున్నాను, ఏదర్ ఫాలో ఇండియన్ అస్ట్రాలజీ, ఇండియన్ చార్ట్, ఆర్ ఫాలో వెస్టర్న్ చార్ట్. నా ఎక్స్ప్లెనేషను
తాలూకు బ్యాక్గ్రౌండ్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. అది ఇండియన్ అస్ట్రాలజీలో నేను చెప్తున్నానా, వెస్టర్న్ అస్ట్రాలజీ నుంచి నేను చెప్తున్నానా, ఎసోటిక్ అస్ట్రాలజీ నేను చెప్తున్నానా, స్పిరిచువల్ అస్ట్రాలజీ చెప్తున్నానా అనేది మీకు తెలియదు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఆయన చదువుకున్నాం కాబట్టి దాంతో చిన్నప్పటి నుంచి గత 50 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి దాంతోనే వెళ్తున్నాం కాబట్టి ఆ ఈజ్ అనేది నాకు గుర్తుంది. దానికి మీరు కారణాలు అడగబోకండి. అదే నేను వీలైనంత బాగా అర్థమయ్యేలా నేను చెప్పగలుగుతున్నాను, చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. వచ్చే వారం వచ్చేటప్పటికి, వచ్చే మంత్ 2 months పోయిన తర్వాత నేను అడిగేటప్పటికి క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ వద్దు. మీరు చదువుకుంటున్న పుస్తకాలలో నేను చెప్పిన విషయాల్లో అర్థం కానటువంటి క్వశ్చన్స్ వేయండి. ఇది చాలా ముందుకెళ్ళిపోయి ప్రిడిక్టివ్ అస్ట్రాలజీలో క్వశ్చన్స్ వేస్తే దానివల్ల మిగతా వాళ్ళు కూడా ఉపయోగం ఉంటుందన్నంత వరకు నేను సమాధానం చెప్తాను. ఆర్ అట్లీస్ట్ మీ కన్ఫ్యూజన్ లేకుండా ఉన్న సమాధానం చెప్తాను. అందుకే డీటెయిల్స్లోకి వెళ్ళిపోవాలంటే నేను చాలా ముందుకు వెళ్ళిపోవాలి. స్పిరిచువల్ అస్ట్రాలజీ పక్కకి వెళ్ళిపోయి ప్రిడిక్టివ్ అస్ట్రాలజీ పిక్చర్లోకి వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్ గా చెప్తున్నాను, రేపు ఎల్లుండు గురు పూజల్లో ఈసారి వర్చువల్ గురు పూజలు అనుకోండి, ఫిజికల్ గా రావడం లేదు అక్కడికి. చెప్పాను మీకు అస్ట్రాలజీ, ది అకల్ట్ అండ్ స్పిరిచువల్ పర్సెప్షన్ బుక్ పట్టుకొస్తున్నామండి. నా వరకు నా జీవితంలో అనేక జన్మల పరంపరలో ఈ జన్మలో ఆ పుస్తకాన్ని నేను కంపేర్ చేసి మాస్టర్ గారి లెక్చర్స్ ని, టోటల్ లెక్చర్స్ ఆఫ్ అస్ట్రాలజీ లెక్చర్స్ ఆఫ్ మాస్టర్స్ ని బుక్ లోకి పట్టుకొచ్చిస్తున్నానండి. ఆ బుక్ లో ఒక లెక్చర్ ఉంది, స్పిరిచువల్ అస్ట్రాలజీ అని ఒక లెక్చర్ ఉంది. స్పిరిచువల్ అస్ట్రాలజీ మాస్టర్ గారి బుక్ వేరు, ఈ లెక్చర్ వేరు. దీని పేరు కూడా స్పిరిచువల్ అస్ట్రాలజీ, ఆ లెక్చర్ పేరు కూడా 81, 82, 83 3 years మాస్టర్ వెళ్ళిన లాస్ట్ ట్రిప్ అది ఫార్మ్ కి. 84లో ఈకే గారు సరైన వదిలిపెట్టారు. 81, 82, 83 3 years లో కూడా మాస్టర్ గారు కంటిన్యూస్ గా లెక్చర్ ఇచ్చారు. స్పిరిచువల్ అస్ట్రాలజీ లెక్చర్ ఇచ్చారు ఆయన. స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్ మీద లెక్చర్ కాదు, ఇది డిఫరెంట్ లెక్చర్ ఇది. అట్లాంటి 6 లెక్చర్లు ఈ బుక్ లో వేసాము. ది కాన్సెప్ట్ ఆఫ్ అస్ట్రాలజీ, ది పర్పస్ ఆఫ్ అస్ట్రాలజీ, జోడియాక్ అండ్ అస్ట్రాలజీ, అస్ట్రాలజీ అండ్ లా ఆఫ్ కరెస్పాండెన్సెస్, బేసిక్స్ ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ అండ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ. 6 జ్యూయల్స్ అనమాట. 6 లెక్చర్స్ చేసాము. లెవెల్ 2 వెళ్ళేటప్పటికి, లెవెల్ 2కి 1 month లో వెళ్ళిపోతాం మనం. లెవెల్ 2కి వెళ్ళేటప్పటికి మాస్టర్ గారు ఇచ్చినటువంటి స్పిరిచువల్ అస్ట్రాలజీ లెక్చర్ ఏదైతే ఉందో, బుక్ కాదు, బుక్ అనేది 3rd levelలోకి వెళ్తాం మనం. బుక్ అనేది 3rd levelలోకి వెళ్తాం మనం, 2nd levelలోకి వెళ్ళము. ఈ 2nd level లెక్చర్ అనేటటువంటిది స్పిరిచువల్ అస్ట్రాలజీ ఇచ్చిన లెక్చర్ మాస్టర్ గారి దాదాపు 250 pages ఉంటే దాన్ని నేను 8 చేసి దాన్ని 150 pages కనుక పట్టుకొచ్చాను. ఆ లెక్చర్ నేను చాలా పెద్ద వండర్ఫుల్ లెక్చర్. ఆ లెక్చర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనేటటువంటిది నా లైఫ్ ప్రోగ్రామ్ అండి. మనందరూ తెలుగు గ్రూప్ మంది, వెస్టర్న్ గ్రూప్ చిన్న గ్రూప్, మనకు వెస్టర్న్ గ్రూప్ ఈకే స్పిరిచువల్ అస్ట్రాలజీ గ్రూప్ అని ఇంగ్లీష్ గ్రూప్ పెట్టాము. వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు. 2 different ట్రాక్స్ నడుపుతున్నాను నేను. కాబట్టి మధ్యలో కొనాలి మీ లెక్చర్లు నేను పోస్ట్ చేయట్లేదు, అర్థమైనా నేను బిజీ అయిపోయాను, అర్థం మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, అది గుర్తుపెట్టుకోండి, మీరు పుస్తకాలు చదువుకోండి. నేను గ్రహాల గురించి, శుభాశుభ గ్రహాలు అనేది ఒక లెక్చర్ నేను రికార్డ్ చేసి పంపిస్తాను. నేను గ్రహాల తాలూకు బలం ఎలా కట్టుకోవాలో లెక్చర్ నేను రికార్డ్ చేసి పంపిస్తాను. భావాలు ఎలాగో ఈ లెక్చర్ ఎవరైనా వింటే వాళ్ళకుంటే అయినా ఒక లెక్చర్ భావాల మీద కూడా చేస్తాను. దాంతో ఆస్పెక్ట్స్ ఆఫ్ ది బిట్వీన్ ద ప్లానెట్స్ అనేది కూడా నేను ఒక లెక్చర్ చేస్తాను నేను. దాంతో ఈ ఫస్ట్ లెవెల్ అయిపోతుంది, నాకు తెలిసి ఒక 15 days లో ఫస్ట్ లెవెల్ నేను పూర్తి చేస్తాను. 2nd levelకి వెళ్ళేటప్పటికి ఈ గ్రూప్ నేను ఫిల్టర్ చేస్తాను, నేను చెప్పేస్తున్నాను. నేను లింక్ ఇచ్చాను, లింక్ ఇచ్చి జాయిన్ అవ్వమని చెప్పాను. టక అందరూ జాయిన్ అయిపోయారు. 256 మంది జాయిన్ అయిపోయారు. గ్రూప్ ఫుల్ అయిపోయింది ఒక స్టేజ్ లో. ఇప్పుడు ఒకళ్ళు నెమ్మదిగా డ్రాప్ అవుతున్నారు. అది బాగానే ఉంది, కొత్త వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్లాగా నేను ఫిల్టర్ చేస్తాను అంటే, నేను 2nd level అస్ట్రాలజీకి నేను ప్రిపేర్డ్ గా ఉన్నాను అని మీరు నాకు ఒక మెసేజ్ పెట్టారనుకోండి, నేను సింపుల్ గా ఒక క్వశ్చన్ వేస్తాను మిమ్మల్ని. అయ్యా, నేను ఇచ్చినటువంటి మొత్తం ఈ లెక్చర్లన్నీ విన్నారా? ఒకటి. ఎల్ఎల్లియో తాలూకు పుస్తకాలు కానీ, జ్యోతిష ప్రకాశం కానీ, మరొక బుక్ కానీ, ఏ పుస్తకం మీరు చదువుకున్నారు? ఎంతవరకు మీకు అర్థమైంది? 2. 3వది, ఈ గోలంతా మాకు వద్దండి, చక్కగా మీరు లెక్చర్లు ఇస్తే వింటాము, ఎంతవరకు అర్థమైంది అంతవరకు అర్థం అవుతుందని మేము పెట్టుకున్నామండి. ఈ సాధనలో ఏం పెట్టుకోదలుచుకోవట్లేదు, స్పిరిచువల్ అస్ట్రాలజీ మంచి సబ్జెక్ట్ కదా, ఏ లెక్చర్లో ఏ మంచి పాయింట్ దొరికినా ఆ జీవితానికి పనికొస్తుందని చెప్పి మేము జస్ట్ లెక్చర్లు వినయ పెట్టుకున్నాం అని చెప్పారు అనుకోండి, ఇట్ ఇస్ గుడ్. అంటే యూ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ హౌ అండ్ వై యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అస్ట్రాలజీ అనేది నాకు తెలియాలి ఫస్ట్.
అది నాకు స్పష్టంగా అర్థం కావాలి. జస్ట్ లెక్చర్లు విని ఏదో నేర్చుకుందాం మంచి లెక్చర్లు కదా అనే భావంతో మీరు వింటున్నారా? ఆర్ ఎస్ట్రాలజీలో ఏదో బ్రాంచ్ తీసుకుని స్పెషలైజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఆర్ పుస్తకాలు చదువుకుని ఎస్ట్రాలజీ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నారా? ఇది తెలిసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ లో నేను సెకండ్ లెవెల్ అండి. సెకండ్ లెవెల్లో ఎవరైతే ఆ లెక్చర్స్ కి ఆ సెకండ్ లెవెల్లో మాస్టర్ స్పిరిచువల్ లెక్చర్ ఎవరైతే పూర్తి చేస్తారో నాకు తెలిసి ఆ జన్మలో వాళ్ళ తాలూకు నొసట మీద వీళ్ళు ఖచ్చితంగా ఈ జన్మలో దేవతల తాలూకు ఆశీస్సులు కర్మబంధాల నుంచి బయటికి రావడానికి కావాల్సినటువంటి ఒక మార్గము, పరమ గురువుల తాలూకు మార్గంలోకి వాళ్ళకి ప్రవేశము, ముందుకెళ్ళటం, ఇట్లాంటివేవో కొన్ని ఖచ్చితంగా మన జీవితంలో లేకపోతే మనం వాటిని టచ్ చేయలేమండి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సెకండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ నేను మీకు చెప్తాను. అప్పుడు మీ అందరూ కూడా నాకు పంపించాలి. నేను జాయిన్ అవుతాను గ్రూప్లో అంటే నేను క్వశ్చన్ మీకు పంపుతాను. మీ ఆన్సర్ని బట్టి ఈ గ్రూప్లోకి రావడం రాకపోవడం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక 15 days లో నాకు తెలిసి January 22 నుంచి ఖచ్చితంగా కుంభరాశిలోకి వచ్చేటప్పటికి సూర్యుడు నేను ఖచ్చితంగా సెకండ్ లెవెల్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఒక 5 minutes ఎవరైనా క్వశ్చన్స్ చేస్తారా? ఎవరన్నా 5 minutes, జస్ట్ 5 minutes ఫాస్ట్ గా ఎవరైనా జస్ట్ 5 minutes. నమస్కారం గురువు గారు. ఫాస్ట్. చాలాసార్లు జ్యోతిషం ప్రకాశంలో క్వాలిటీస్ అన్ని చెప్పాక ఈ రాశిలో స్త్రీలు జన్మించినట్టయితే అని వస్తుంది కదా, ముందు క్వాలిటీస్ అన్ని స్త్రీలకు సంబంధించినవా లేకపోతే లాస్ట్ లో స్పెషల్ గా స్త్రీకి సంబంధించింది అన్నట్టు? కాదు, అన్ని రాసిన అన్ని కామన్ రాసేమో, స్త్రీలకు ప్రత్యేకంగా ఎక్స్ట్రా రాసాము అంతే. ఎక్స్ట్రా. స్త్రీ జాతకం అని ఒక వింగ్ ఉంది. ఎలాగైతే మెడికల్ అస్ట్రాలజీ అని ఎలాగైతే ఒక వింగ్ ఉందో, స్త్రీ జాతకం అని ఫిమేల్ హార్స్కోప్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో, స్త్రీ జాతకం అంటారు. స్త్రీలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి రూల్స్ వర్తిస్తాయి. అంటే కామన్ రూల్స్ కాకుండా, కామన్ రూల్స్ ఎవరికైనా ఒకటే, కామన్ రూల్స్ ఏం మారు, కామన్ రూల్స్ ఒకటే, కానీ స్త్రీలకి కొన్ని రూల్స్ ప్రత్యేకంగా వర్తిస్తాయి, కొన్ని రూల్స్ ప్రత్యేకంగా ఉంటాయి. దాన్ని స్త్రీ జాతకము అంటారు. ఈ చిన్న బుక్ ఉంది, బివి రామన్ గారు తాతగారు ఆయన పేరు సూర్యనారాయణరావు గారు. ఈకే గారికి ఈ సూర్యనారాయణరావు గారు అంటే చాలా చాలా ప్రేమ. మరి నువ్వు బివి రామన్ బుక్స్ చదువులే కానీ వాళ్ళ తాతగారి బుక్స్ చదువుకోవాలని చెప్పేవారు మాస్టర్ గారు. ఈ సూర్యనారాయణరావు గారు ఫిమేల్ హార్స్కోప్ అని ఒక బుక్ రాశారు. ఆయన తెలుగులో స్త్రీ జాతకం అంటారు. ఆ పుస్తకం చిన్నప్పుడు చదివించారు మాతో మాస్టర్ గారు. కాబట్టి నాకు అక్కడక్కడ గుర్తున్నంత వరకు నేను ఏం చేశానంటే, మాస్టర్ గారు చెప్పిన నోట్స్ కానీ నాకు గుర్తున్నంత వరకు కానీ అక్కడక్కడ స్త్రీలకు వర్తించిన అని చెప్పి ఒక క్యాప్షన్ లాగా పెట్టాము. దట్ ఈస్ నాట్ ద ఫైనల్ థింగ్. ఓకే, ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి ఒక కాషన్ మీకు ఇస్తున్నాను. వీఆర్ ప్యూర్లీ ఆన్ ద లెర్నింగ్ లెవెల్, నాట్ ఈవెన్ 10th standard. మీరు అవన్నీ చదివేసుకుని అవే ఫైనల్ గా అనుకుని ప్రిడిక్షన్లు ఇచ్చేసి వీళ్ళని చెడగొట్టబోకండి, వాళ్ళ బుర్రలు పాడు చేయబోకండి. చాలా గొడవలు అయిపోతాయి. చాలా ఇంటర్ప్రిటేషన్స్, ఒక 500-600 ఇంటర్ప్రిటేషన్ చేస్తే తప్ప ప్రిడిక్షన్ మనం ఇవ్వలేము. మనం వీఆర్ లెర్నింగ్ జస్ట్ బేసిక్స్. అది గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్ భాగస్ అన్నది ఏదైనా అంతే. ప్రిడిక్షన్స్ జోలికి పోబోకండి. అందులో స్త్రీ జాతకం పక్క అసలు పోబోకండి. చాలా ప్రమాదాలు ఉంటాయి. నాకు తెలుసు అవన్నీ, నా జీవితంలో నేను చాలా పడ్డాను నేను, అర్థమవుతుందా? సో అంచేత స్త్రీ జాతకం దాకా పోబోకండి. నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి, ప్రెజుడిస్ కాబోకండి, ఒపీనియన్స్ ఫామ్ చేసుకోబోకండి. మనుషుల మీద మీ మీద మీరు కానీ పక్క వాళ్ళ ఒపీనియన్స్ ఫామ్ చేసుకోవద్దండి. బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని ఇట్స్ వెరీ డేంజరస్ టు ఎవ్రీబడి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయా? మాస్టర్ గారు నమస్తే. ఎవరమ్మా చెప్పండి? ఎవరు? మాస్టర్ గారు రమణమూర్తి. నమస్తే అండి. మెడికల్ అస్ట్రాలజీ 11 లో కవర్ చేస్తున్నారు మాస్టర్ గారు. మెడికల్ అస్ట్రాలజీ వెళ్ళట్లేదండి. ఎక్కడ మధ్యలో ఎప్పుడు చెప్తా, అంతేగాని మెడికల్ అస్ట్రాలజీకి ప్రత్యేకంగా మనం పెట్టుకోలేదు ఈ బ్రాంచ్ లో. ఎప్పుడైనా మధ్యలో ఎప్పుడైనా టాపిక్ వస్తే చెప్తాను, లేదంటే ఒకరోజు ఎప్పుడన్నా ఒక ప్రత్యేకమైన జూమ్ క్లాస్ పెట్టి చెప్తా ఎప్పుడన్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. మన పర్పస్ స్పిరిచువల్ అస్ట్రాలజీ కదా మనకి. అవును సార్. మెడికల్ అస్ట్రాలజీ మధ్యలో ఎక్కడ ప్రస్తావన వస్తే, రాసులు గ్రహాలు వచ్చాయి అనుకోండి, వచ్చినప్పుడు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను. నేను ఫస్ట్ లెక్చర్ లో చెప్పాను, మీలో ఎవరైనా మీరందరూ కూడా స్పిరిచువల్ అస్ట్రాలజీ నేర్చుకోవడానికి వచ్చినప్పటికి కూడా ఇట్ ఈస్ ఎ గ్రేట్ సర్వీస్ టు ద పీపుల్ ఇఫ్ యూ కెన్ స్పెషలైజ్ ఇన్ వన్ బ్రాంచ్ ఆఫ్ అస్ట్రాలజీ.
అది ప్రిడిక్టివ్ అస్ట్రాలజీ అవనండి, ముండెన్ అస్ట్రాలజీ కానివ్వండి, లేకపోతే మెడికల్ అస్ట్రాలజీ కానివ్వండి, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ బాగా ఉన్నటువంటి వాళ్ళు, చదువుకోగలటువంటి వాళ్ళు, బుక్ రీడింగ్ బాగా చేసేటటువంటి వాళ్ళు, అన్నిటికన్నా ముఖ్యంగా 10 మందికి మనం ఈ జ్యోతిష పరంగా కూడా మనం 10 మందికి సేవ చేద్దాము, 10 మందికి సహాయపడదాము, 10 మందికి మంచి మాటలు చెప్దాము, 10 మందికి ధైర్యం స్ఫూర్తి కలిగే ఒక పాజిటివ్ అవుట్లుక్ ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఏ బ్రాంచ్ లో ఇంట్రెస్ట్ మీకు ఉన్నట్టుగా నాకు చెప్తే నేను ఖచ్చితంగా నేను గైడ్ చేస్తాను. ఏ పుస్తకాలు చదువుతున్నది అర్థం కాకపోతే మధ్యలో నేను అర్థమయ్యేటట్టు చెప్పడం కానీ, ఇండివిజువల్ గా నేను మీతో మాట్లాడడం కానీ అవన్నీ నేను చేస్తాను. మీరు ఎవరైనా అట్లా తయారవ్వాలే నా కోరిక. నేను మొట్టమొదటి క్లాస్ లో నేను ఎక్స్ప్రెస్ చేశాను. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. నెక్స్ట్ అండి. రైట్ అండి. ఇంకెవరండి ఎవరున్నారా? నమస్తే గురుగారు. చేయొచ్చా? ఒక క్వశ్చన్ అడగచ్చా? అడగండి. అడగాలనే కదా. ఇది పరిశోధన వ్యాసం అని చెప్పి ఒక చాప్టర్ ఇచ్చారు కదండి జ్యోతిష్ ప్రకాశంలో. పరిశోధన వ్యాసం అంటే ఎవరు రాస్తారు? అది మన సత్యసాయి రాశాడు కదా. సత్యసాయి అండి. అవును, సత్యసాయి నా అబ్బాయి. అతను చాలా పెద్ద అస్ట్రాలజర్. అతను నేర్చుకునే రోజుల్లో మచిలీపట్నంలో మా ఇంట్లో ఉండి కొంతకాలం నాతో కూడా క్లాసులకు అటెండ్ అయ్యాడు. మీకు చెప్పిన క్లాస్కి అటెండ్ అయ్యాడు. అతను వ్యాసం రాశాడు. అవును, చెప్పండి. ఇందులో రవి శుక్రుల మధ్యన నక్షత్ర పరివర్తన ఉండడం వలన ఆ సమాగమనం మంచి ఫలితాలను ఇస్తుంది అన్నట్టుగా రాశారు కదా ఈ రెండు కాంబినేషన్ లో. ఇదే ఇప్పుడు మనకు అక్కడ ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలో ఆలస్య వివాహం కాని జాతకాల దాంట్లో మీరు రవి శుక్రులు సమాగమనం ఒకే డిగ్రీలో ఉంటే రవి శుక్రులు వివాహం కాదని ఇచ్చారు కదా. రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవాలి? నేను చెప్తాను. కాదని కాదు, అయినా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎంఆర్ఎల్ రావు గారికి రవి శుక్రులు ఒక డిగ్రీలో ఉన్నారు. మా అబ్బాయికి రవి శుక్రులు ఒక డిగ్రీలో ఉన్నారు. అది చెప్తాను మీకు నేను. ఇది మనం స్టేట్మెంట్స్ ని అది బేసిక్ స్టడీగా తీసుకోండి. ఆ ప్రిడిక్షన్ వెళ్ళాలంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేను ఆ పాయింట్ దత్తేనా మాట్లాడుతుంటా? అవునండి, దత్తే. దత్తు, మనం ఈ పుస్తకాల్లో మనం స్టేట్మెంట్స్ లాగా రాస్తాం, నోట్స్ లాగా రాస్తాము. ఇంటర్ప్రిటేషన్ అయ్యేటప్పటికి దాని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దానికి గురుడు ఒక కాంటెస్ట్ లో ట్రయల్ ఉన్నాడు అనుకో, ఇది పనిచేయదు. మ్యారేజ్ డిలే కావచ్చు, మ్యారేజ్ అవుతుంది. అర్థమవుతుందా? అతను ఏం చేశాడంటే, సత్యసాయి ఏం చేశాడంటే, అతను ఒక ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాడు. దట్ ఈస్ నాట్ ద ఫైనల్ ఇంటర్ప్రిటేషన్. అతను అట్లా రాడే. నేను ఆ బ్యాక్గ్రౌండ్ రాయలేదు, కానీ అతను దీని వెనక ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంచుతామని అది ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తాడు. అంతే. అది ఓకేనా? రైట్. దానికి సమన్వయం చేసుకోకూడదు. తను చేయడం ప్రయత్నం చేశాడు. అన్ని సమన్వయాలు అన్ని చోట్ల వర్క్ కావాలి. రూల్ చాలా కాంబినేషన్ మారిపోద్ది. చిన్న ప్లాంట్ ఇంటర్ఫియర్ అయితే మొత్తం మారిపోద్ది. రైట్. ఇంకా ఎవరండి? ఎవరండి? చెప్పండి. అయ్యా నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి. మీ సిగ్నల్ బాగాలేదు. మళ్ళీ చెప్పండి. మీ సిగ్నల్ బాగాలేదు, మళ్ళీ చెప్పండి. మీ సిగ్నల్ బాగాలేదండి, వినిపించట్లేదు నాకు అసలు. చెప్పండి. 12 భావాలు చెప్పారు కదా సార్. అవును. ఇప్పుడు ఈ 12 భావాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క భావం అంటే ఎలాగైతే లెక్క వేసుకోవాలి మేము? మొట్టమొదటి భావం ఏ రాశి చూస్తారు మీరు? అదే ఎగ్జాంపుల్ చెప్పారు కదా. మొట్టమొదటి మీ లగ్నం సింహం అనుకోండి, అదే మొదటి భావం అంటే. మీ లగ్నం సింహం అనుకోండి ఒకవేళ, సరే. రెండో భావము కన్య అవుతుంది. సరే సార్. మూడో భావము తుల అవుతుంది. 12వ భావం కర్కాటకం అవుతుంది. అలా వరుసగా వెళ్ళిపోవడమే. సరే అండి. మరి ఒక్కొక్క భావానికి 2 రాసులు రావచ్చు అంటారా? ఏమండి? ఒక్కొక్క భావానికి 2 రాసులు రావచ్చు అంటారా ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితంలో? అలా రావు. కానీ ఏమవుతుందంటే జాతకంలో మీరు అడిగిన ప్రశ్న తిప్పడుతున్నారు మీరు. కొన్ని మీరు డిగ్రీస్ తో జాతకాలు వేసుకున్నప్పుడు 1-2 భావాలు ఒక రాశిలో వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. సార్ అదే మీరు అడుగుతున్నారు, మీరు తిప్పడుతున్నారు. రాశి కాదు, భావాలు రాశిలో వస్తాయి ఒకసారి. ఓహో.
రాసులు రావు, భావాలు ఒక్కొక్కసారి ఏమవుతాయి పుట్టిన లాంగిట్యూడ్ యాటిట్యూడ్లు బట్టి ఒక్కొక్కసారి ఆహా. 2-3 భావాలు లేదా 3-4 భావాలు ఒక రాశిలో రావచ్చు. సరే అండి. కాలిక్యులేట్ చేసుకుని అక్కడైనా గ్రహం ఉన్నట్లయితే ఆ ఆహా. గ్రహం భావంలో ఉన్నది ఆ గ్రహం ఉన్న డిగ్రీలను బట్టి భావం ఉన్న డిగ్రీలను బట్టి మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. ఆహాహా. అది పెద్ద విషయం కాదు, అది ఒక 5 నిమిషాలు నేర్చుకుంటూ వస్తుంది. ఆన్లైన్ లో సరే. మన బోర్డు ఉంటే 5 minutes లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మీకు అది పెద్ద కష్టం కాదు. అలాగే సార్, అలాగే సార్. ఓకే అండి, రైట్. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అండి. ఇంకా ఉన్నారండి? అందరూ మంచి ప్రశ్నలే వేస్తున్నారు, బాగానే ఉంది. ఎవరు లేరా? అయిపోయింది, అందరూ అయిపోయారా? అడగాలని చెప్పి ఎవరన్నా ఇక మొహమాట పడుతున్నారా? నమస్తే సార్. అడగండి. మీరు వెస్టర్నర్స్ కి తీసుకునే క్లాస్ కూడా నేను విన్నానండి. వాళ్ళకి మీరు చెప్పేటప్పుడు కొన్ని టెక్నిక్స్, ఏది సమ్ మెడిటేషన్, ప్రాణాయామం టెక్నిక్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేసి చెప్తున్నారు కదా. మాకు కూడా అట్లా, ఎందుకంటే నేను అవి కొన్ని మీరు చెప్పి నేను ట్రై చేస్తాను. మీరు అసలు ఎంత అది ఒక ఆనందము, ఒక అది ఎక్స్ప్రెస్ మాటల్లో చెప్పడానికి కూడా అవ్వట్లేదు. మీరు ఒక పని చేయండి, నేను అర్థమైంది. మీరు ఒక పని చేయండి, మీరు WTT విజ్డమ్ అని యూట్యూబ్ లో నా గ్రూప్ ఉంది, WTT విజ్డమ్. ఓకే. WTT విజ్డమ్ అనే గ్రూప్ ఉంది. కొట్టి CHS రాజన్ కొట్టండి. కొడితే నేను ఇచ్చిన లెక్చర్లు 560 లెక్చర్లు ఉంటాయి. అందులో సన్ మీద మెడిటేషన్స్, సన్ అండ్ ప్రాణాయామ, రాసులు తాలూకు చాలా డీటెయిల్డ్ గా ఒక 7-8 లెక్చర్లు ఇచ్చాను నేను మీకు. వినిపిస్తుందా? వినిపిస్తుందండి. అందులో WTT విజ్డమ్ అని కొట్టి నా పేరు కొడితే లెక్చర్ లో అందులో నేను సన్ మెడిటేషన్స్, సన్ అండ్ ప్రాణాయామ, 12 సైన్స్ అని ఇచ్చాను. ఒకసారి వింటే మీకు ఈ జన్మ సరిపడా మెడిటేషన్స్ అన్ని వస్తాయి. ఓకే ఓకే అండి. సెకండ్ థింగ్ ఏంటంటే, నా యూరోప్ వాళ్ళకి నేను చెప్పే క్లాసులు టోటల్ గా డిఫరెంట్ గా ఉంటాయి. ఇందాక అదే క్లాసులు టోటల్ గా డిఫరెంట్ గా ఉంటాయి, అప్రోచ్ వేరుగా ఉంటుంది. నేను అందుకే వెస్టర్న్ యూరోప్ వాళ్ళు లెక్చర్ నేను మన దాంట్లో లింక్ పెడుతున్నా కదా, నేను మీరు ఆ లింక్ లో వచ్చేసి వినండి. అట్లానండి. ఎందుకంటే యూరోపియన్ మైండ్ సెట్ వేరు, ఇండియన్ మైండ్ సెట్ వేరు. అవునండి. మనకేం చేస్తా నేను కొంత ముందుకు వెళ్ళేటప్పటికి మన దేవతలు, మన మంత్రాలు, మన ఆరాధన, మన ధ్యానం అది చెప్తాను మన వాళ్ళకి. అదే అండి. వాళ్ళకి నేను అవి చెప్పను, వాళ్ళకి నేను మెడిటేషన్స్ అవి చెప్తాను వాళ్ళకి. నేను కలర్స్, మెడిటేషన్స్, సౌండ్స్ చెప్తాను వాళ్ళకి. నేను వాళ్ళకి కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి మన దేవతలు, వీళ్ళ ఆరాధన, లేకపోతే వీళ్ళ తాలూకు మంత్రం, లేకపోతే రాశి మంత్రం చెప్పదు. మీకు అర్థమవుతుంది కదమ్మా. అందుకు మీరు ఖచ్చితంగా నా అప్రోచ్ టోటల్ గా డిఫరెంట్. ఇప్పటికి మీ అర్థమైపోయింది, టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. అందువల్ల మీరు ఆ లెక్చర్ అది కూడా వింటూ ఉండండి. ఎవరైనా సరే ఎవరైనా, అందుకే నేను లింక్ పెడతాను, ఎవరైనా సరే వినండి. ఆ అప్రోచ్ వేరు, అప్రోచ్ వేరు. ఓకేమ్మా. ఎవరు ఏమీ లూజ్ అయిపోరు, కంగారు ఏం లేదు. ఓకే ఓకే ఓకే, సంతోషం అమ్మా. ఎవరన్నా ఉన్నారా? క్లోజ్ చేయొచ్చా? ఎవరో ఒక లెసన్ అంటే క్లోజ్ చేస్తా. ఓకే అండి, చాలా బాగుంది. లేట్ అయినా కూడా మనం దాదాపు 1.5 hours, about 2 hours అయిపోయింది. ఆల్మోస్ట్ 2 hours కింద మొదలెట్టాం. చాలా బాగా అయింది. అందరికీ నమస్కారం. ఎవరైతే ప్రేయర్స్ చేసుకున్నారో అందరూ ప్రేయర్ చేసుకోండి. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో అందరూ కూడా ధ్యానం చేసుకోండి. మళ్ళా క్లాసెస్ అని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. మళ్ళా మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు నెక్స్ట్ జూమ్ క్లాస్ లో మనని మధ్యలో సమాధానం చెప్పుకుందాం. మనం ఈ లోపుని ఈ లెక్చర్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఫాలో అవుతుండండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.